మొత్తం భారతదేశ వ్యాప్తంగా మాయావతి గారు నాకు తెలిసి ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించింది కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారినే. ప్రవీణ్ సార్ గారికి ఢిల్లీ నుండి ఫోన్ ఏమొచ్చింది అంటే, మీరు పొత్తు రద్దు చేసుకోండి, కేటీ రామారావు అన్న మనం కలిసి పనిచేద్దామన్నది ఆయన్ని. కన్సాలిడేటెడ్గా ఒక పదవి ఎందుకు ఆర్ఎస్పీ గారికి ఇయ్యలేదు? ఆయన గుండెలలో రాయి పడ్డట్టే రాగానే ఆయనకు కాంగ్రెస్ పాలన ఎలా ఉందని, డెవలప్మెంట్ అయిన తెలంగాణ డెవలప్మెంట్ కాలేదు అని కాళేశ్వరం గులగొడతా, పాలమూరు గులగొడతా, సీతారామ గులగొడతా అంటే కూలగొట్టుకెవరుద్దరు. హైదరాబాద్ని మళ్ళీ ఒకసారి పసుపు రంగుమయం చేసిన మాట వాస్తవం. ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు, తెలుగుదేశం ముఖ్యమంత్రి. వీఆర్ డిక్లేర్. అన్ని అవినీతులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోరు కదా, ఎంక్వైరీ కమిషన్లు, ఎంక్వైరీలు. 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తుండగా పట్టుడు పోయినటువంటి రేవంత్ రెడ్డి గారు. బీజేపీ కవిత గారిని అరెస్ట్ చేసిందా? అనుమానాస్పద స్థితిలో తన కూతురు గారు, నా సొంత పిల్లలైనా కూడా నేను క్షమించేది లేదన్నాడు కాబట్టి పార్టీ మళ్ళీ యాక్టివ్ కావాలి, మళ్ళీ యాక్టివ్ చేద్దాము. మళ్ళా పంచాయతీకి తెర లేపితే పుట్టకథలు ఉండకుండా అవుతుంది. అంటే మీకు భయం ఉందా? 100% అండి. చంద్రబాబు తెలుసు, చిట్టా అంతా మా దగ్గర ఉంది. బీజేపీతో మంతనాలు చేస్తున్నారు అనే ఒక కేసీఆర్ గారు మై ఫూట్ అని లిఫ్ట్ ఇయ్యలేదు. ఇది వాస్తవం. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత, నిజానికి ఓడిపోయిన పార్టీలో ఎవరు జాయిన్ కావడానికి ఇష్టపడరు, కానీ ఆ ఓడిపోయిన పార్టీకి ప్రాణం పోస్తూ ఆర్ఎస్పీ గారు అందులోకి వెళ్ళడం జరిగింది. నిజానికి ఇప్పుడు ఆర్ఎస్పీ గారు, ఆయన టీమే బీఆర్ఎస్ పార్టీకి ఊపిరిలూదుతుంది. అందులో ప్రధానంగా బీఎస్పీ నుంచి బీఆర్ఎస్లోకి మారిన వాళ్ళల్లో బీఎస్పీ ఎలక్షన్ కమిటీకి చైర్మన్గా పనిచేసి మొత్తం పార్టీని నడిపిన వాళ్ళల్లో కీలకంగా పనిచేసిన విజయార్య క్షత్రియ గారు బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత మొత్తం అన్ని కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటూ ముందుకు నడుస్తున్నారు. ఆ పార్టీలో కీలకంగా పనిచేస్తున్నారు. ఆయన్ని అడిగి అసలు ఆయన బీఆర్ఎస్లోకి రావడానికి కారణం ఏంటి, బీఎస్పీ నుంచి బీఎస్పీని ధ్వంసం చేసి బీఆర్ఎస్ని ఊపిరిలూదటానికి కారణం ఏంటో మనం మాట్లాడదాం. వెల్కమ్ విజయార్య క్షత్రియ గారు. అసలు మీ పూర్తి పేరు కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆశాశ్రీ సర్వజ్ఞాన విజయార్య క్షత్రియ శాతవాహన. దీని అనుకున్న ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తే మనం కథలోకి వెళ్దాం. అంటే నాకు జ్ఞానం వచ్చిన తర్వాత మా నాన్నగారు పెట్టిన పేరు స్వామి విరజానంద సరస్వతి. అంటే విరజానంద్ అని పిలుస్తారు ఇంట్లో. బట్ మళ్ళీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి వచ్చే వరకు అది షార్ట్ కట్లో విరజానంద్ అనేది ఉంటుంది. బట్ రీసెర్చ్లో భాగంగా రీసెర్చ్లో భాగంగా నన్ను నేను తెలుసుకునే క్రమంలో చాలా డెప్త్లోకి నేను వెళ్ళాను. సో మన చరిత్ర ఎంత డెప్త్ ఉంటుందో అంత డెప్త్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినాను కాబట్టి ఆ ఐయామ్ అనేది నా పేరు. ఓకే, నా పేరు ప్రత్యేకత అది. ఇక దాన్ని రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. డాక్టరేట్స్ ఇక దాని మీద ఒక పేరు మీద చేయొచ్చు. ఓకే, అంత డెప్త్ ఉందని. మనం మీ పేరు అనుకున్న చరిత్ర మధ్యలో ఎప్పుడైనా టచ్ చేద్దాము. అయితే ఇప్పుడు రాజకీయంగా మనం మన విశ్లేషణ స్టార్ట్ చేద్దాము. బీఎస్పీని పూర్తిగా తెలంగాణలో ధ్వంసం చేసి ఒక ప్రాంతీయ పార్టీ, ఏ పార్టీనైతే మీరు ఒక ఫ్యూడల్ మెంటాలిటీతో, ఒక దొరతనంతో పార్టీని నడుపుతున్నారని పదే పదే ప్రజలు మర్చిపోయిన ప్రజలు దొరతనాన్ని మళ్ళీ గుర్తు చేసి ప్రజలకి ఆ పార్టీలోకే మళ్ళీ మీరు ప్రాణం పోసే స్టేజ్కి మీరు ఎలా ఎందుకు చేరాల్సి వచ్చింది? అయితే బీఎస్పీని మేము ధ్వంసం చేయలేదండి. మీరే ఇంతకుముందు అన్నారు జీవం పోసారన్నారు. ప్రవీణ్ గారు వచ్చిన తర్వాత వాస్తవంగా జీవం లేని శవం లాంటి బహుజన్ సమాజ్ పార్టీకి వాస్తవంగా జీవం వచ్చింది, ఆక్సిజన్. సో వచ్చిన తర్వాత నాలాంటి వాళ్ళందరూ కూడా 24/7 యాక్టివేషన్లో ఉన్నారు, కానీ ఎక్కడ కూడా నిద్రపోలే. అంటే నిద్రాహారాలు మాని
అహోరాత్రులు పరిశ్రమించి ఉద్యమాన్ని బ్రహ్మాండంగా నడిపినాం. కానీ అది ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది మాకే అర్థం కాని పరిస్థితి. అయితే పరిణామ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు అనేటివి మరి అధిష్టానము మాయావతమ్మ కాబట్టి మాయావతమ్మ చెప్పినట్టుగానే మేము నడుచుకున్నాం. ఎక్కడ కూడా ప్రవీణ్ గారిది కానీ అక్కడ ఉన్న నాయకులు కానీ ఏ పొరపాటు లేదు, ఒక్క పొరపాటు. ఆ సందర్భంలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత రిజల్ట్ చూసుకున్న తర్వాత రిపర్కేషన్ ఏమున్నది అని అంటే 1.37% ఓట్లతోటి మేమున్నాం ఆ పరిస్థితి. అదే మరి బీఆర్ఎస్కు 40% ఓట్లు వచ్చినాయి. సారీ, కాంగ్రెస్కు 40% వచ్చినాయి, 39% దీనికి మన బీఆర్ఎస్కి వచ్చినాయి. ఇన్ బిట్వీన్ వాళ్ళిద్దరి మధ్యలో సంధి ఎంత అంటే డిఫరెన్స్ 1.38 సంథింగ్, 8%. అందులో మన శాతమే 1.037% ఉంది. అంటే మా ఓట్లతోటే ఈరోజు కాంగ్రెస్ గెలిచిన, బీఆర్ఎస్ ఓడినా బీఎస్పీ ఓట్ల శాతంతో జరిగింది కాబట్టి మనకు బలం చేకూరింది. మనం బలంగానే ఉన్నాము. ఇంకా బలంగా కావాలంటే ఏం చేయాలనే ప్రశ్నకు జవాబు వెతకడంలోనే మళ్ళీ మేము కాంశీరామ్ గారిని మళ్ళీ స్ఫురణకు తెచ్చుకొని తాను మనకు మొదటి శత్రువు, రెండవ శత్రువు, మూడో శత్రువుగా ఆ సమయానుకూలంగా అనుకున్నట్టయితే మొదటి శత్రువు ఎప్పుడైనా కాంగ్రెస్నే పెట్టుకోవాలి, ఇది శాశ్వతం. ఎందుకనంటే భారతదేశాన్ని ధ్వంసం చేసింది ఏకైక పార్టీ కాంగ్రెస్. చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ద్వంద్వ వైఖరి ఉంటుంది, అర్థం కాదు జనాలకు. ఒకటి. రెండవ శత్రువుగా ఏది పెట్టుకోవాలి అని అంటే మతతత్వ శక్తులను రెండవ శక్తిలో పెట్టుకోవాలని చెప్పిండ్రు. మరి మూడవ శత్రువు ఎవరంటే నీవు ఎవరితోటైతే నెక్ టు నెక్ పోరాటం చేస్తున్నావు, రీజనల్ పార్టీ కావచ్చు, అది ఆ సందర్భంలో నీకు కాంగ్రెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అంటే ఆ ప్రభుత్వం ఏ పార్టీ అన్నా కానీ దాన్ని మూడవ శత్రువు పెట్టుకోమని చెప్పారు. సో అక్కడ మాకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే మూడు కూడా శత్రువులు అయినా ఏది కూడా ఇక్కడ సంధి లేదు. అంటే మొదటి శత్రువు కాంగ్రెస్ అయిపోయింది, రెండవ శత్రువు బీజేపీ అయిపోయింది, మూడవ శత్రువు రీజనల్ పార్టీ అయిపోయింది. ఇవి మేము ఇండివిజువల్గానే పోరాటం చేసినాం ప్యాటర్న్లో. బట్ పార్లమెంట్కి వచ్చే వరకు సో మన శక్తిని ఇంకా పెంపొందించుకోవాలి కాబట్టి బై ద వే రీజనల్ పార్టీ ఓడిపోయి ఉన్నది కాబట్టి వాళ్ళ బలాలు బలహీనతలు వాళ్ళకి తెలిసి వచ్చినాయి, మా బలము బలహీనత మాకు తెలిసి వచ్చింది. ఒకవేళ అనుకూలిస్తే బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది అనేది ఒక పాయింట్. అయితే రెండవ పాయింట్లో మళ్ళీ ఆలోచన చేస్తే జాతీయ భావాలతోటి ముడిపడి ఉన్నటువంటి బహుజనవాదం చూడండి, బహుజనవాదంతో ముడిపడి ఉన్నటువంటి తెలంగాణవాదం, అంటే జాతీయ బహుజన తెలంగాణవాదాలు ఇట్లా లయ కలుపుతూ మనము ఒకవేళ మన పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానంతో కానీ, లేదు రాష్ట్ర ఈసీతో కానీ, లేదు మొత్తం జిల్లా నాయకత్వంతో కానీ, లేదు అసెంబ్లీ నాయకత్వాలు మొత్తం అందరం కూడా కూర్చొని మాట్లాడుకొని ఒక కూలంకషంగా అనుమానాలను లేకుండా ఒక తీర్మానం చేసుకొని ఒక నిర్ణయానికి వస్తే గనక, ఆ తీర్మానాన్ని మేడం గారికి చెప్తే గనక, తాను ఒప్పుకుంటే గనక బీఆర్ఎస్ తట్టుకోవడంలో తప్పు లేదు అని ఒక డిసిషన్ అయితే తీసుకున్నామండి. ఓకే. సో ఏ విధంగా అయితే డిసిషన్ అంటే ఇప్పుడు ఏ పార్టీలైనా కూడా ఒకరిద్దరు నిర్ణేతలు అంతర్గతంగా ఉంటారు మాట్లాడుకోవడంలో, కానీ బహిర్గతంగా ఏముంటుంది, ఒక అధ్యక్షుడి నోట్లోకి వెళ్ళి అన్ని బయటకు వస్తాయి. ఇదైతే వాస్తవమే కదా, అధిష్టానం నోట్లోకి వెళ్ళి బయటకు వస్తాయి. సో ఇట్లా మా ఉపాధ్యక్షులు కావచ్చు, మా జనరల్ సెక్రటరీసు, మా కోఆర్డినేటర్సు, ఇలాగ ఎవరైతే మేటీలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర కమిటీలో వాళ్ళందరితోటి చర్చోపచర్చలు జరిగినాయి. సో నా అదృష్టం ఏంటంటే ప్రవీణ్ గారు చాలా గొప్ప నాయకుడు, మరి నన్ను ఆయన రాష్ట్ర కమిటీలోకి ఆహ్వానించిండ్రు. నేను కూడా అదే విధంగా అదే స్థాయిలో పరిశ్రమించిన. సో నాకు ఎన్నికల కమిటీ మరి ఇన్ఛార్జిగా కూడా చైర్మన్గా కూడా ఆయన పెట్టుకున్నారు. పెట్టిన తర్వాత ఏ పని అయితే తప్పచెప్పారో తూచా తప్పకుండా అహోరాత్రులు కష్టపడి మనం పని నిర్వహించినాం. సో ఆ సందర్భంలో మరి ఒక తీర్మానం అయితే జరిగిందండి, కలిసిపోవడంలో తప్పు లేదు, ఒక నిర్ణయం అయింది. నిర్ణయం అయిన తర్వాత మరి ఈ తీర్పును ఈ నిర్ణయాన్ని మేడం గారికి తెలపాలి కాబట్టి మరి ప్రవీణ్ గారు మేడం గారి దగ్గరికి వెళ్ళారు.
ఏదో ఒక సందర్భంలో వెళ్ళారు, మేడంకు చెప్పారు. సో అంటే ఎన్నికల తర్వాత రాష్ట్ర రివ్యూ నేషనల్ రివ్యూ ఉంటుంది. నేషనల్ రివ్యూకి మేము కూడా పోయినాం సార్తో పాటు. ప్రవీణ్ గారు మేడంకు చెప్పారు, తను పర్మిటెడ్ అప్రూవల్ చేసింది. బట్ బట్ మన ఓట్లు వాళ్ళకి కన్వర్ట్ అయితే కానీ వాళ్ళ ఓట్లు మనకి ఈ రోజు వరకు కన్వర్ట్ కాలేదు. ఇది అనుభవం, నా అనుభవం. బట్ చూసి చెయ్యండి అని ఒక మాట సజెషన్ ఇస్తూ తను అనుమతించింది. ఆ అనుమతించిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము రీచెక్ చేసుకునడం మొదలుపెట్టాము అంతర్గతంగా. సో రీచెక్లో కూడా చలో బై క్లారిటీ వచ్చింది, మేడం పర్మిషన్ ఇచ్చింది కాబట్టి పోయి మాట్లాడడంలో తప్పు లేదని చెప్పి నేను, మా ఉపాధ్యక్షులు దయానందరావు గారు, ప్రవీణ్ సార్ గారు, మేము ముగ్గురం వెళ్ళాం కేసీఆర్ గారు. సో కేసీఆర్ గారు అంటే ఇది చర్చలు ఈ విధంగా జరుగుతూనే ఉన్నాయి. కేసీఆర్ గారు కాలు జారబడ్డాడు ఇంట్లో, ఆయన అనారోగ్యం పాలయ్యాడు, కింద పడ్డాడు, కాలు ఇరిగింది కేసీఆర్ గారికి. నిజానికి అప్పటికే మీ చర్చలు జరిగినాయా? ఆయన పడకముందే చర్చల్లో ఉన్నాం మేము. అంటే ఆయనతో చర్చలు కాదు, మేము పార్టీ అంతర్గతంగా ఇది రన్నింగ్ లో ఉంది మాది. ఎలక్షన్ చేయాలి అని ఎలక్షన్ రిజల్ట్ డిసెంబర్ 3వ తారీఖు, నవంబర్ 30వ తారీఖున మనకి ఎన్నికలైనాయి. అవును, ఎలక్షన్ రిజల్ట్ 3వ తారీఖు వచ్చింది. yes, ప్రభుత్వం ఏర్పాటు 9వ తారీఖు 7వ తారీఖు జరిగింది. అవును, అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయింది 16వ తారీఖు స్టార్ట్, అవును, అవును. 15వ తారీఖు జస్ట్ వారం రోజుల మధ్యలోనే ఆయన పడ్డాడు. అదే అప్పటికే రిజల్ట్ వచ్చిన వారం రోజులకే ఆయన Yes, పడడం exactly, జరిగింది. exactly. అంటే మీరు ఎలక్షన్ అయిపోయిన వారం రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుందామనే ఒక కన్క్లూజన్కి వచ్చారు. అప్పుడు వారం రోజుల్లోనే కాదు, మేము అంతర్గతంగా కొందరు ఎవరైతే సీక్రసీ పర్సనాలిటీస్ ఉన్నాయో హయ్యర్ అథారిటీలో వాళ్ళం అంతర్గతంగా మాట్లాడుకోవడం జరిగింది. అంటే ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఒపీనియన్ ఒకరికొకరు చెప్పుకోవడం జరిగింది. ఓకే, అది బయటికి ఎక్కడ ఎక్స్పోజ్ చేయలే. సో కేసీఆర్ గారు హాస్పిటలైజ్డ్ అయ్యారు. అవును, అప్పుడు ప్రవీణ్ కుమార్ జనవరిలో. అయితే మాకు జనవరి 10 తారీఖు 2024 జనవరి 10 తారీఖు మాకు రివ్యూ ఉంది, నేషనల్ రివ్యూ. మేము మేడం దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్పి పర్మిషన్ తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డే ప్రవీణ్ గారికి నేను ఇంటిమేట్ చేసిన, మరి మనకు రాజకీయ ఆనవాయితీ కాబట్టి అందరూ ముఖ్యమంత్రులు పోతూ ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షులు పోతూ ఉన్నారు. ఇప్పుడు మనం కూడా ఒక జాతీయ పార్టీలో మీరు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు కాబట్టి ఆనవాయితీ మనం పోయి రావాలి సార్, మరి చూడండి అంటే సరే వెళ్దాం భయ్ అన్నాడు. మేము యశోద హాస్పిటల్కి వెళ్ళినాం, చూసి వచ్చినాం, పరామర్శించినాము. అయితే పరామర్శించి వచ్చిన తర్వాత మళ్ళీ రివ్యూలలో ఏం చేద్దాము అనే దాంట్లో మేము మాట్లాడుకోవడం జరిగింది. దెన్ ఆఫ్టర్ ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత 1 మంత్ తర్వాత, ఆఫ్టర్ 1 మంత్ అంటే ఫిబ్రవరి మార్చ్ అనుకోండి మీరు, ఫిబ్రవరిలో ఒక డిసిషన్ తీసుకొని ఏం చేద్దామని అంటే చలో పోయి డన్ అంటే డన్ అనుకొని మళ్ళీ ఇంకొకసారి అంటే మాకు జాతీయ కోఆర్డినేటర్ ఉంటారు, ఎవరు రామ్జీ గౌతమ్ గారితో, తర్వాత మంద ప్రభాకర్ గారితో, దయానందరావు గారితో ఈ విధంగా వాళ్ళు మీటింగ్లు చేసుకున్న తర్వాత ఎస్ అంటే ఎస్ అనుకున్నారు. మరి గో హెడ్ అన్న తర్వాతనే మేము మార్చి 5 తారీఖు నేను, ఉపాధ్యక్షులు దయానందరావు గారు, తర్వాత ప్రవీణ్ గారు, మేము ముగ్గురం పోయాము. మంద ప్రభాకర్ అన్న గారు ఆరోగ్యరీత్యా కాలు ఇరిగి అనారోగ్యరీత్యా ఇంట్లో ఉన్నాడు, లేదంటే ఆయన కూడా వచ్చేవారే. రామ్జీ గౌతమ్ గారు పర్మిషన్ ఉంది, మేడం పర్మిషన్ ఉంది. మేము కేసీఆర్ గారితో కూర్చొని డిస్కషన్స్ ఒక 4 hours 5 hours చేసినాం. లంచ్ కూడా తను అరేంజ్ చేశారు, అక్కడనే కూర్చొని చేశాము. దాంట్లో బాల్క సుమన్ గారు, ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు గారు, తర్వాత శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ, సో వీళ్ళందరూ ఉన్నారు. సో చర్చలు చేసినాము, ఇట్లా అనుకుంటున్నాము అని అంటే చాలా మంచి ఆలోచన అది. నాకు కూడా కాంశీరామ్ గారు ఇన్స్పైరర్. నేను తెలంగాణ రావడానికి 18 సార్లు నేను వెళ్ళిన మాయావతి అమ్మ దగ్గరికి. నేను అప్పుడు మళ్ళా కేంద్ర మంత్రిగా కూడా ఉన్నా, ఆమె నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. మీరు మంచి ఆలోచన చేసిండ్రు, తప్పేం లేదు, మనం కలిసి పని చేద్దాం. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు అన్నీ అశాశ్వతమే, శాశ్వతం ఏవి కాదు కాబట్టి. సో లైక్ మైండెడ్ అంటే ఐడియాలజీ లైక్ మైండెడ్ ఉంది కాబట్టి మనకు కావాల్సింది లౌకికవాదము, అవునా,
బహుజనవాదం తెలంగాణవాదం వేరు కాదు కదా, కాబట్టి మనం కలిసి పనిచేద్దామని కేసీఆర్ గారు అప్పటికి ఒప్పుకున్నారు. ఉమ్. ఒప్పుకున్నారు, మేము కూడా వచ్చినాము. కలిసి వచ్చిన విషయాన్ని కోఆర్డినేటర్ గారి ద్వారా మాయావతి మేడం గారికి సరే, పంపించాము. ఈ అవన్నీ చరిత్ర జరిగాయి. అందరికి తెలిసిన చరిత్రే. అవును. అయితే ఇక్కడ మీరు చేరేటప్పుడు ఒక కొత్త లాజిక్ మీరు ఇందాక కూడా చెప్పారు. బహుజనవాదం తెలంగాణవాదం రెండు ఒకటే అనే సూత్రంతో మేము తెలంగాణవాదంలోనే బహుజనవాదానికి మేము సపోర్ట్ చేస్తున్నామని. నిజానికి బహుజనవాదం తెలంగాణవాదంలో బహుజనవాదం ఉన్న మాట వాస్తవమే, కానీ టిఆర్ఎస్ తెలంగాణవాదంలో బహుజనవాదం ఉందా అనేది నా డౌట్. తెలంగాణవాదంలో బహుజనవాదం ఉంది, నేను యాక్సెప్ట్ చేస్తా, కానీ అయితే ఈ క్వశ్చన్స్ మీరు మీరు అడిగిన క్వశ్చన్స్ మా ప్రాణాలు తీసినాయండి. ఎందుకంటే మేము వన్ వేలో వన్ సైడ్ ఉన్నాం. అంటే డిస్టర్బ్ కాకుండా ఒక సిద్ధాంతం మీద కట్టుబడి ఓడినా గెలిచినా ఆ, అదే జెండాతోటి మరణించాలనే దాంట్లో ఉన్న వాళ్ళం. అవును. అంత డెప్త్ లో ఉన్నాం. అంత డెప్త్ లో ఉన్నారు కాబట్టే ఎస్ ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఎస్ ఎస్. సో అందరికీ కూడా మింగుడు పడని పరిస్థితి ఏంటి అని అంటే, వీళ్ళు ఎథికల్గా అంబేద్కరిజాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి రాజకీయ కోణంలో అనే దాంట్లో వీళ్ళు మైమరిచిపోయి ఓన్లీ అంబేద్కర్ గురించి చెప్పడము, అంబేద్కర్ గారికి ఫోటోలకు దండలేయడము, తర్వాత వీళ్ళు మరి పబ్లిక్ రిలేషన్ ఎంత బాగుండాలి, ఒక నాయకుడు కావాలి అని అంటే ఆల్ కమ్యూనిటీస్ ని కలపకపోయే పరిస్థితి ఉండాలి, ఎవరిని తిట్టకుండా ఉండాలి. పొలిటికల్ గా మనం ఎదగాలి అంటే Yes. ఖచ్చితంగా వీ షుడ్ బి ఏ లీడర్ ఫర్ ఆల్ ది కమ్యూనిటీ. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ. సో అది కొద్దిగా టీచింగ్ ప్రాబ్లమా, లేకపోతే మనకి టీచింగ్ ప్రాబ్లం వేరేది ఏమి ఉండదు అక్కడ. చెప్పేవారు లేరు కాబట్టి సమాజం అట్లా అయిపోయింది. అన్నప్పుడు బహుజనవాదము అంత అటువంటి పవిత్రమైన సిద్ధాంతం ప్రపంచంలో ఎక్కడ లేదు. ప్రపంచంలో ఎక్కడ లేదు. దాన్ని ఈవెందో భారతీయ జనతా పార్టీ నిర్మాతలు కూడా ఒప్పుకుంటారు, డెఫినెట్ ఏ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ నిర్మాతలు కూడా ఒప్పుకుంటారు. ఆ సిద్ధాంతానికి ఆ విలువ ఉంది, అంత పవిత్రమైన విలువ ఉంది. కానీ తీసుకుపోయే నాయకులలో అది ప్రాబ్లం ఉంది, అక్కడ వచ్చింది పంచాయతీ. సో సిద్ధాంతం ఎంత గొప్పది అనేది కాదు, సిద్ధాంతాన్ని తీసుకుపోయే నాయకుడు ఎంత గొప్పడు అనేది చాలా ముఖ్యం. ఎందుకు సిద్ధాంతం ఎప్పుడు అట్లనే ఉంటుంది, కానీ దానికి లైవ్ ఎవరు, నాయకుడు. కాబట్టి ఆ నాయకుడు ఎంత గొప్పవాడు, ఏ విధంగా తీసుకుపోతున్నాడు అనేదే కాన్సెప్ట్. ఇక్కడ ప్రాబ్లం ఏమైంది అని అంటే, మరి 4-5 దఫాల మా సిట్టింగ్ అయిన తర్వాత A to Z అయిపోయింది, పర్ఫెక్ట్ అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఉన్న పలంగా ప్రవీణ్ సార్ గారికి ఢిల్లీ నుండి ఫోన్ ఏమొచ్చింది అంటే, మీరు పొత్తు రద్దు చేసుకోండి, ఇది వచ్చింది. ఆయన గుండెలలో రాయి పడ్డట. ఎవరికైనా కామన్గా ఆ ప్లేస్లో మీరున్నా ఇంకొకరున్నా ఇంకొకరు, ఎందుకంటే ఈజ్ ఏ వెరీ బ్లైండ్ పర్సనాలిటీ, బోల్డ్ పర్సనాలిటీ, ఏ కుట్రలు కుతంత్రాలు లేని మనిషి ఆయన. రాగానే ఆయనకు ఒక జాతీయ పార్టీలో మీరు ఒక ప్రాంతీయ అంటే తెలంగాణకి అప్పటికి ఇంకా మీకు జాతీయ ప్రవీణ్ సార్కి కూడా ఇంకా జాతీయ పదవి ఏమి వచ్చినట్టు లేదు. లేదు కదా. లేదు. ఒక రాష్ట్ర అధ్యక్షులుగానే ఉన్నారు. ఒక రాష్ట్ర అధ్యక్షులు జాతీయ పార్టీకి జాతీయ ప్రెసిడెంట్ చెప్పిన మాట వినాల్సిన అవసరం ఉంటుంది. 100%. అన్ని సందర్భాల్లో అది అభిప్రాయం ఏకీభావం కాకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో వ్యతిరేకంగా రావచ్చు. డెఫినెట్గా అప్పుడు భేదాభిప్రాయం వచ్చే అవకాశం ఉంది, నేను కాదన్నాను. అయితే మీకు ఆ సందర్భంలో మీరు ఆశించిన లేదు అభిప్రాయం పైనుంచి రాలేదు కాబట్టి మీరు హర్ట్ అయ్యారు. ప్రవీణ్ కుమార్ గారు ఆ సందర్భంలో హర్ట్ అయ్యి, మేము ఒక డెసిషన్ చేసాము, ఆ డెసిషన్కి లాస్ట్ మినిట్లో మాకు వ్యతిరేకమైన తీర్పు వచ్చింది మా అధిష్టానం నుంచి, సో మేము పర్సనల్గా తీసుకొని బయటకు వస్తున్నామనే ఒక వ్యాఖ్య చేశాం. నిజానికి ఒక జాతీయ పార్టీలో మీరు ఉన్నప్పుడు ప్రాంతీయ అధ్యక్షుడిగా అనేక సందర్భాల్లో అభిప్రాయాలు కలుస్తూ మొత్తం భారతదేశ వ్యాప్తంగా మాయావతి గారు నాకు తెలిసి ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించింది కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఆమె చరిత్రలో బీఎస్పీ చరిత్రలో కూడా ఎప్పుడు అది జరగలేదు. అలాంటిది ఒక చిన్న అభిప్రాయ భేదం రావచ్చు కనుక, కానీ మీరు చేరిన పార్టీలో లేదు, ప్రాంతీయ పార్టీల చరిత్ర మొత్తం తీసుకున్నా అసలు ఇంకొకరిని అభిప్రాయాన్ని అడిగే స్వేచ్ఛ లేదు కదా, అడిగే అలవాటే లేదు కదా. మరి మీరు అక్కడ అంటే ఆ ప్రతి ఒక్కరు కూడా
అక్కడనే పొరపాటు పడుతున్నారు. ఉమ్, కేసీఆర్ విషయంలో ఉమ్, అదే పొరపాటు ఆ ఒక్క పాయింట్ దగ్గరనే పొరపడుతున్నారు. ఉమ్. దాని గురించి నేను తర్వాత చెప్తా. చెప్పు, మాట్లాడుకుందాం తర్వాత చెప్తాను. మాట్లాడుకుందాం. ఉమ్, సో ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే అలా రాగానే ఆయనకు గుండెలో రాయబడ్డట్టు అయింది. ఆయన హోప్లెస్ అయిపోయినా, అరే నేను ఇంత కష్టపడి నేను ఎవరి కోసం బయటకు వచ్చిన, ఎందుకోసం వచ్చిన, ఇన్ని అవమానాలు పడి ఇన్ని కష్టపడి రాత్రింబవళ్ళు నన్ను ముందుకు దొబ్బి ఉమ్, నన్ను ముందే ఆగమంటే నేను ఆగిపోయేవారు, నాకు వేయడిది ఏముంది, ఉమ్, నన్ను ముందుకు దొబ్బి నా ఉమ్. విలువతోటి ఆట ఆడుకోవడం అనేది ఇది మంచి పద్ధతి కాదు అనుకుని ఆయన కొద్దిగా బాధపడ్డాడు. ఓకే. బాధపడ్డ తర్వాత కూడా ఉమ్, ఆయన ఏమన్నారంటే ఎక్కడ కూడా బీఎస్పీని ఒక మాట వ్యతిరేకంగా మాట్లాడినట్టు కానీ, తర్వాత మేడం గురించి ఒక శబ్దం వ్యతిరేకంగా మాట్లాడినట్టు చెప్పలేదు. నేను వ్యక్తిగతంగా పక్క దొలుగుతున్నాను అన్నాడు కానీ అదే ఈ చెప్పినా కదా పాయింట్స్ నేను కూడా. ఉమ్, ఈ ఉమ్, పాయింట్స్ ఎక్కడ కూడా ఉమ్, అంతర్గతంగా ఉన్న ఏ ఒక్క పాయింట్ కూడా ఉమ్, ఎలాబొరేట్ ఆయన చేయలేదు, మేము కూడా చేయము. అది అక్కడనే స్థగితం అయిపోతే మేము చెప్పం కూడా. ఉమ్. ఎందుకు అని అంటే ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అటువంటి నాయకుడు దొరకడం అనేది ఈజ్ అ వెరీ బోల్డ్. రాజకీయాలు ఎంత తెలుసు ఎంత తెలియదు అనే ప్రశ్న అది పక్కకు పెట్టండి. ఉమ్. బట్ ఒక సిద్ధాంతం మీద అంత తీక్షణంగా పోరాటం చేసే నాయకుడు దొరకడం అనేది బహుజన సమాజానికి అయితే అది గొడ్డలిపెట్టు లాంటిది ఆయన లేకపోవడం అనేది. ఉమ్. సో అయితే సందర్భం ఏంది అంటే మేము వెళ్ళే కంటే ముందు పరిపరి విధాల అంటే ఆలోచన చేసినాం. అంటే ఎట్లా సెట్ అవుతుంది, ఇప్పుడు ఇదేమో తెలంగాణ వాదం ప్రాంతీయవాదమే, ఉమ్, బహుజనవాదం ఏమో మొత్తం యూనిక్ పర్సనాలిటీసే. ఉమ్. అది యూనిక్, వెరీ అవును, యూనిక్. అవును. ఉమ్, దానికి ప్రాంతీయ తత్వం లేదు, ఉండదు. మతతత్వం లేదు, కులతత్వం లేదు, యాది లేదు. ఉమ్, అవునా, జాతి తత్వం కూడా లేదు. జాతి ఇట్ మీన్స్ పురుషులు లేరు, స్త్రీ లేరు అవును. అన్నప్పుడు ఏ దానికి అంటకున్నటువంటి పవిత్రమైన సిద్ధాంతం ఇది. ఉమ్, అది ప్రాంతీయ తత్వంలో మళ్ళీ ఇంకొక సిద్ధాంతం ఉంది దాంట్లో. ఉమ్, మీరు అన్నట్టు, మీరు నగినట్టుగా ఉమ్, ఎట్లా ఇది కలుస్తాయి అని పరిపరి విధాల ఆలోచన చేస్తున్న తర్వాత ఆ సందర్భంలో డెఫినేషన్ ఈజ్ అని చెప్పిన ఏంది అని అంటే డెఫినేషన్ తెలంగాణ పోరాటం ఎవరిది. ఫస్ట్ ఉమ్, తెలంగాణ పోరాటం ఎవరిది ఉమ్. అంటే అత్యంత కింది స్థాయిలో ఉన్నటువంటి బానిసలది. ఉమ్, తెలంగాణలో ప్రత్యేకత ఏంటి అని అంటే నిరంకుశ నిజాం ఉమ్, రాజు కింద ఉమ్, ఇక్కడ హిందూయిజమే లేదు అసలు. ఒరిజినల్గా స్మాష్ ఉమ్, హైదరాబాద్ స్టేట్లో హిందూయిజం అనేది లేదు. ఉమ్, ఏదో మొక్కుర్రాబై దేవుళ్ళకి ఏం చేసుకుంటారో చేసుకోండి కానీ అందరు బానిసలే నా కింద. ఇది ఉమ్, మొత్తం 400 సంవత్సరాల జర్నీ సినిమానే ఇది. ఉమ్, అంటే ఇక్కడ మరి హిందూ ధర్మంలో ఉన్నటువంటి బ్రహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఏదైతే ఉన్నాయో 4 వర్ణాలు, 4 వర్ణాలకు కూడా ఇక్కడ విలువలేదు నిజాం స్టేట్లో. ఇది అర్థం చేసుకోండి. దాని తర్వాత ప్రత్యేకించి ఉమ్, ఇప్పుడు బ్రాహ్మణులలో కులాలు లేవు, ఉమ్, ఉమ్, దాంట్లో ఏముంటది, ఉమ్. గోత్రాలు గోత్రాలు ఉంటాయి, ఉంటాయి. Hmm. క్షత్రియులలో వంశాలు ఉంటాయి, వంశాలు ఉంటాయి, వైశ్యులలో గోత్రాలు ఉంటాయి. ఉమ్, కానీ శూద్రులలో మాత్రమే కులాలు ఉన్నాయి. కులాలు ఉన్నాయి. ఇది గుర్తించండి. ఉమ్. నేను ఎందుకు ఇది లేదా ఎక్స్ప్లెనేషన్ మీరు అర్థమవుతుంది కదా. మీరు చెప్తున్నది ఒక 300 ఏళ్ల చరిత్ర. ఆ 300 ఏళ్ల recently- చరిత్రలో మీరు బీఎస్పీలోకి చేరడానికి గల కారణాన్ని వెలములు కూడా శూద్రులే అని చెప్పే ప్రయత్నం మీరు చేస్తున్నారు. కానీ తెలంగాణ చరిత్ర చదివినా లేదు భారతదేశ చరిత్ర చదివినా నిజాం గుడ్డివాడు. ఇక్కడ ఉన్న దొరలు, దేశ్ముఖులు, జాగీర్దారులు, సంస్థానాధీశులు వాళ్ళే నిజానికి కుతుబ్ షాహీల కాలం తర్వాత గ్యాప్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న సంస్థానాలన్నీ ఈ దొరలు కైవసం చేసుకున్న తర్వాత నిజాం ఆ పొజిషన్కి వచ్చిన తర్వాత కేవలం మీరు నాకు కప్పం కడితే చాలు అన్నాడు తప్ప మీరు నా బానిసలన్నీ దొరలను ఆయన ఎప్పుడు చూడలే. వాస్తవాలు మాట్లాడు. ఇక్కడ ఇక్కడ మీరు అన్నట్లు పీడిత ప్రజలను వెట్టి చాకిరి చేయించుకొని వాళ్ళని బానిసలుగా మార్చిన వ్యవస్థ ఏది? ఓకే, సో ఆ విధంగా శూద్ర వర్ణంలోనే కులాలు ఉన్నాయి. సో అక్కడ కులాలన్నీ కూడా నిజాం రాజ్యంలో అందరూ సమానమే. కాబట్టి ఇక్కడ మీరన్నట్టే మీరు అడ్వాన్స్గా చెప్పినటువంటి ముచ్చట్ని ఇక్కడ వెలమ లేడు, రెడ్డి లేడు, కమ్మ లేడు, కాపు లేడు, బీసీ లేడు, ఎస్సీ లేడు, ఎస్సీ అందరూ బానిసలే. నేను చెప్పినట్టు చేయాలనేది వాళ్లకు అప్పుడు నిజాం మీరన్నట్టు సరే ఆ హిందువా ముస్లిమా అనేది నన్నది మ్యాటర్. అక్కడ వానికి ఒకసారి అథారిటీ ఇచ్చినాక వాడు నిజంగా మీరు అన్నట్టే వాడు నిజామే, దొర కాదు, వాడు నిజామే కాదు, హిందూ అయినా నిజామే, ప్రాక్టికల్స్ అడ్మినిస్ట్రేటర్ వాడు. సో
అందులో భాగంగానే మీరు అన్నట్టు దేశ్ముఖ్లు, దేశపాండేలు, జాగీర్దారులు వీళ్ళందరూ కూడా మరి మహారాష్ట్రకు సంబంధించిన ఆ ఏరియాకి సంబంధించిన ప్రాంతీయులు ఒరిజినల్లీ. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా తక్కువ. చాలా అంటే రేరు, ఒక 5 కుటుంబాలు, 6 కుటుంబాలు అలాంటి వాళ్ళే పేర్లు వెళ్తాయి మీకు. సో, దాంట్లో 99% శూద్ర వర్ణంలోని అన్ని కులాలు బానిసత్వంలో ఉన్న క్రమంలో ఓకే. ఈ బానిస సంఖ్యలను తెంచుకోవడానికి మాత్రమే ఏర్పాటైంది తెలంగాణ ఉద్యమం. దాన్ని సెంట్రల్ పాయింట్ తెలంగాణ ఉద్యమం అంటాం మనం. బట్ దాంట్లో ఎన్నో తరహాల ఉద్యమాలు వచ్చినాయి. 1940 నుండి పోరాటం దగ్గర నుంచి మొదలు పెడితే 1940లో అదే అదే సిపిఐ అదే రైతాంగ సాయుధ పోరాటం దగ్గర నుంచి అక్కడ స్టార్ట్ నుండి సిపిఐ కార్యక్రమాలు నిజాము రద్దు చేసిన క్రమంలో ఆంధ్ర మహాసభను ముందల పెట్టేసేసి సిపిఐ వాళ్ళు చేసినటువంటి ఏదైతే ఉద్యమాలు ఉన్నాయో అక్కడ నుండి 1940 నుండి పట్టుకుంటే మళ్ళా స్వాతంత్రం వచ్చి తర్వాత మళ్ళా సంవత్సరానికి హైదరాబాద్కు స్వాతంత్రం వచ్చింది 1948 వరకు. అంటే దాదాపుగా 8 సంవత్సరాలు. అందులోనే చివరి ఉద్యమమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. సో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమంలో స్వతహాగా దాంట్లో మా కుటుంబం కూడా ఉంది. మా ఫోర్ ఫాదర్స్ మేమంతా దాంట్లో ఉద్యమంలో ఉన్నాము. మా ప్రాణాలు పోయినాయి, మా కుటుంబాల ప్రాణాలు పోయినాయి. స్వయంగా మా ఫాదర్ గారు దాంట్లో స్వాతంత్ర సమరయోధుడు, తర్వాత తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాట యోధుడు మా ఫాదర్. సో అక్కడ నుండి మాకు అన్ని ఆ కాలాలు కానీ అక్కడ ఉన్న పరిస్థితులు కానీ మాకు అక్కడ నుండి ఉన్నాయి. సో అట్లా ఈ తెలంగాణ బానిసల యొక్క పోరాటమే అంటే బహుజనులు అనే పదము ఎవరిదయ్యా అని అంటే మరి శూద్రులందరూ బహుజనులే. ఇది క్లారిటీ మీకు. సో బహుజన ఉద్యమమే తెలంగాణ ఉద్యమంగా మారింది కాబట్టి తెలంగాణ వాదమే బహుజనవాదం, బహుజనవాదమే తెలంగాణవాదం కాబట్టి ఇది ఇంటి పార్టీ పోవడంలో తప్పు లేదు. ఒక్క కేసీఆర్ గారి ఇష్యూ మీరు తీసుకుంటే మేమేమో ఆయన ప్రవర్తన ఎలాంటిది అని మేము చెక్ చేయం. తర్వాత ఆయన కులంతో మాకు సంబంధం లేదు. మేము రాజకీయ సిద్ధాంతకర్తలము, రాజకీయ సిద్ధాంతకర్తలము. ఆ బ్లడ్ లో అందరూ బహుజనులే అనే సిద్ధాంతానికి మీరు వచ్చిన తర్వాత ఇంకా వెలం కులానికి అంటే యూనిక్. ఇప్పుడు సిద్ధాంతం ఎవరిది? బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది బహుజన సిద్ధాంతం, మహాత్మా జ్యోతిరావు పూలే గారిది బహుజన సిద్ధాంతం, సాహు మహారాజ్ గారిది బహుజన సిద్ధాంతం. అంటే మీకు క్లారిటీ బ్రాడర్ స్పెక్ట్రమ్ లో వెళ్ళినప్పుడు శూద్రులు ఎవరు అనే పుస్తకంలో అంబేద్కర్ కూడా ఇదే ప్రతిపాదన చేసిన మాట నేను కాదన్నాను. కానీ అది ప్రాంతీయానికి వచ్చినప్పుడు ఇక్కడ తెలంగాణ చరిత్రకు వచ్చినప్పుడు అది భిన్నమైన వాదన. ఇప్పుడు ఆ వాదనలోకి నేను వెళ్ళదలుచుకోలేదు. అయితే తెలంగాణ వాదమే బహుజనవాదం, బహుజనవాదమే తెలంగాణ వాదం అని డిఫైన్ చేసుకొని మేము పార్టీలకు వెళ్ళడం జరిగింది. ఇక మీరు వచ్చిన ఇష్యూ కేసీఆర్ గారిది. ఈరోజు మీరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఇన్ డెప్త్ సముద్రం అంత డెప్త్ తెలిసిన తర్వాత ఆ వ్యక్తి ఎప్పుడు కూడా కేసీఆర్ను ఒక కులం దృష్టితోటో, ఒక మతం దృష్టితోటో, తర్వాత ఒక రాజకీయ కోణంలో కాకుండా ఒక మానవీయ దృక్పథంలో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని దృష్టిలో పెట్టుకొని రాజకీయ కోణంలో ఆలోచన చేస్తామో, ఏదైతే మహాత్మా పూలే గారిని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేస్తామో, అలాగే సాహు మహారాజ్ గారిని దృష్టిలో పెట్టుకొని ఎట్లా ఆలోచన చేస్తామో, అలాగే కాంశీరామ్ గారిని ఎట్లా ఆలోచన చేస్తామో, ఆ కోణంలో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బహుజనుల ఉద్యమమైనటువంటి తెలంగాణ పోరాటం దానికి నాయకుడు లేడు. ఇట్లా పట్టుకున్నారు వదిలేసారు. కొనేళ్ళ విజయం సాధించే వరకు నాయకుడు లేడు. సో అప్పుడు తెలంగాణ ప్రజా సమితి అనేది నాయకత్వం వహించింది. ఆనాడు ఉన్న వాళ్ళందరూ కూడా వాస్తవంగా బహుజనులే. చెన్నారెడ్డి తర్వాత వచ్చిండు. దాన్ని వచ్చి ఆయన అందిపుచ్చుకొని ముఖ్యమంత్రి అయిదామన్న దాంట్లో వాడుకోవడానికి ఉపయోగించింది తప్పిస్తే ఆయన ప్రేమతోటి దాన్ని లేడు. అది మాకు తెలుసు హిస్టరీ. అది ఎవరినైనా చెప్తారు తెలంగాణ. సో చివరికంటూ ఏంది 11 మంది 16 మంది ఎంపీలకు పోటీ చేస్తే 11 మంది 10 దాదాపు 11 అంకెలతోటి మరి తెలంగాణ ప్రజలు ఎంపీలు అయితే ఉక్కు పాదంతో ఇందిరాగాంధీ కాదు వచ్చిన తెలంగాణను ఆ రోజే పొడగొట్టి ఇవ్వలేదు. దాని తర్వాత జరిగిన పరిణామాలు మీకు తెలుసు. ఆ రోజు 3 ముఖ్యమంత్రులు 4 ముఖ్యమంత్రులు ఆ సంవత్సరంలో 5 ఏళ్ల టర్మ్లో మారిండ్రు. దాని తర్వాత అప్పటి నుండి పట్టుకొని మళ్ళీ దానికి నాయకత్వం లేదు, నాయకత్వ లోపం ఉంది తెలంగాణ వాదానికి. సో అది మరి 1999లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని అంటే తెలంగాణ వాదము అవసరమైంది ఆయనకు.
అక్కడ చంద్రబాబు వర్సెస్ రాజశేఖర రెడ్డి యుద్ధం నడుస్తుందండి. ఏది 1990 నుండే, అవునా? ఎప్పుడైతే ఈయన తెలుగుదేశాన్ని తన మామ దగ్గర నుండి తీసుకున్నాడో యుద్ధం గరమైపోయింది వాస్తవంగా మన ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు రాజశేఖర రెడ్డి ఎంట్రీ అనేది చాలా డేంజరస్గా ఉంది. ఇద్దరి మధ్యలో మరి చంద్రబాబు నాయుడు గెలవాలి కాబట్టి, చంద్రశేఖరరావు గారు టీడీపీలో ఉన్నారు కాబట్టి ఒకటే మార్గం ఉన్నది. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అన్ని సమస్యలకు పరిష్కారం చూపెడతా అంటే, మేనిఫెస్టోలో పెడతా అంటే మనం గెలవచ్చు అని చెప్పి సలహా ఇచ్చింది కేసీఆర్ గారే. ఇచ్చి మేనిఫెస్టోలో అన్ని సమస్యలను క్రోడీకరించి పెట్టి మరి గెలిపివ్వడం జరిగింది. గెలిపించిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే కేసీఆర్ గారికి హ్యాండ్ ఇచ్చింది. సార్ ఇప్పుడు పాత చరిత్ర అంతా మనం అంత డెప్త్కి వెళ్తే మనకి ఒక 3-4 గంటలు అంటే ఓకే ఓకే నేను అంటే ఒకటే నిమిషంలో క్లోజ్ చేస్తా. మనం క్లోజ్ చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మోసం తెలంగాణ వాదాన్ని కేసీఆర్ గారు ఎత్తుకున్నారు. తెలంగాణ వాదాన్ని కేసీఆర్ నాయకత్వం వహించారు. ఆయన చివరి దాకా నిలబడ్డారు. ప్రజలు దాన్ని అంగీకరించారు. ప్రజలు ఆయన్ని 2 సార్లు ముఖ్యమంత్రి కూడా చేశారు కృతజ్ఞతతో. అందులో డౌట్ లేదు. తెలంగాణ వాదానికి ఆయన ఫేస్ ఆఫ్ ది అందులో తీసేయలేని చరిత్ర, చెరపలేని చరిత్ర. అది చరిత్రను ఎవరు చెరపలేరు. సో అలాంటి చరిత్ర తెలిసిన మీరు బిఎస్పిలోకి వెళ్ళిన తర్వాత ఆయన్ని బిఎస్పిలో ఉన్నప్పుడు కాలంలో మీరు పదే పదే ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే క్రమంలో, బిఎస్పిని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మీరు వాడిన పదజాలం పూర్తిగా కేసీఆర్ని టార్గెట్ చేసి, కేసీఆర్ దొరతనాన్ని టార్గెట్ చేసి, లేదు ఆయనలో ఉండే ఫ్యూడల్ మెంటాలిటీని ప్రజలకి మర్చిపోయిన ప్రజలకి ఇంకొకసారి గుర్తు చేసే విధంగా ఉంది. దాని నుంచి మళ్ళీ మీరు శూద్రులందరూ ఒకటే అనే భావానికి ఎట్లా రాగలిగారు? 1 మినిట్లో చెప్పేయండి, మనం నెక్స్ట్ వెళ్ళిపోతాం. అయితే దాంట్లో ఎప్పుడు కూడా రాజకీయాలలో శక్తిమంతుడే నమ్ముతాడు, దగ్గరికి తీసుకుంటాడు. ఒక పార్టీ తోటి ఇంకొక పార్టీ పొత్తు కావాలి అంటే ఈ పార్టీ కూడా శక్తివంతమైందిగా తేలాలి. ఇప్పుడు అర్థమవుతుంది కదా. అన్నప్పుడు మనం సైలెంట్గా కూర్చొని శత్రువుతోటి పోరాటం చేయకుండా, శత్రువు అనుకున్న దాంట్లో ఐడియాలజికల్ శత్రువు కానీ కేసీఆర్ శత్రువు కాదు కదా. అక్కడ ఐడియాలజికల్ శత్రుత్వం ఉంది. సో మా కెపాసిటీ ఏందో కేసీఆర్ గారికి తెలియాలి కదా. మా కెపాసిటీ ఏందో ఓట్ల ద్వారా కావచ్చు, లేదు భాష ద్వారా కూడా కావచ్చు, లేదు ఐడియాలజీ ద్వారా కావచ్చు. అన్నప్పుడు ఎన్నో రకాల మా శక్తియుక్తులన్నీ తెలపాలి. కాబట్టి అక్కడ బీజేపీకి కానీ, కాంగ్రెస్కి కానీ, ఇక్కడ రీజనల్ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్కి కానీ మా శక్తి ఏందో తెలిపాము. తెలిపిన తర్వాత ఓపెన్ హార్టెడ్గా ఎక్కడ హాస్పిటల్లోనే ఓపెన్ హార్టెడ్గా వెల్కమ్ చెప్పింది ఎవరు అంటే కేటీ రామారావు గారు. కేటీ రామారావు అన్న మనం కలిసి పనిచేద్దామన్నది ఆయన్నే. కేటీ రామారావు గారు అన్నారు. ప్రవీణ్ గారు అప్పుడు నేను రాష్ట్ర అధ్యక్షుడినే కదా, మేడం ఉన్నది కదా, అవసరం అనుకున్నప్పుడు మనము చెప్దాము, ఒకవేళ మేడం అంగీకరిస్తే చేద్దామని చెప్పి అక్కడ నుండి మేము ఫ్రెండ్లీగా మాట్లాడినా వచ్చినాం. అది జరిగిన విషయం. సో మొత్తం మీద ఏంది అని అంటే ఎక్కడ కూడా బహుజన్ సమాజ్ పార్టీని ప్రవీణ్ గారు ఈ రోజు వరకు గుండెలలో అట్లనే ఉంటుంది, మాకు అట్లనే ఉంటుంది, ఎక్కడ పోదు. ఏ పార్టీలో ఉన్నా కూడా మా లక్ష్యం బహుజనుల యొక్క ప్రయోజనమే తప్పిస్తే వేరేది లేదు. కాబట్టి ఆ అంగీకారంతో కేసీఆర్ గారు ఒప్పుకున్నారు కాబట్టి పార్టీలకు పోయినాం. కానీ ఆయన ఒప్పుకోకపోతే మేము ఎందుకు పోతాం? అంటే కాంశీరామ్ గారిని ఇన్స్పైరర్గా తీసుకున్నటువంటి కేసీఆర్ గారు, ఆయన లేకపోతే నేను తెలంగాణ ఉద్యమం ఎవరిది? నేను ఎందుకు దూరనైతా భయ్? నేను దొరనట్లయితా? నేను కూడా పేదోన్నే కదా, నా కుటుంబం పేదదే కదా, నేను కూడా తెలంగాణ బిడ్డలో నేను కూడా ఒక బిడ్డనే కదా. అన్నప్పుడు నాయకత్వాన్ని లేని దాన్ని నేను పట్టుకొని నడిపిస్తే కూడా నన్ను దుమ్మెత్తిపోస్తే ఎట్లా? కాబట్టి అర్థమయ్యేవాడికి నేను అర్థమవుతా, అర్థం కాని వాడికి అర్థం కాను. జనాలు ఏముంది, ఈ రోజున ఒకసారి ఎత్తుకుంటారు, ఒకసారి దించుతారు. కాబట్టి మనకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. మనం కలిసి పనిచేయడం వల్ల మీ ఉద్దేశమైనా మా ఉద్దేశమైనా ఇద్దరిది కూడా బహుజనవాదమే 100% బహుజన. పదాలు వేరు కావచ్చు కానీ కార్యక్రమం అదే. కాబట్టి మనం ఖచ్చితంగా కలిసి పనిచేద్దామని చెప్పారు. మాకు మంచి గౌరవాన్ని ఇచ్చారు. మాకు మంచి ఏంది అని అంటే ఖచ్చితంగా అంటే బహుజన సిద్ధాంతం నుండి వచ్చిన వాళ్ళం కాబట్టి మా సిద్ధాంతాన్ని గౌరవించినటువంటి కేసీఆర్ గారికి మేము ఖచ్చితంగా ఆయనను బిగ్ బ్రదర్గా మేము శ్లాఘిస్తాం, గౌరవిస్తాం. ఈ ప్రీవియస్ చాప్టర్ని ఇంతటితో క్లోజ్ చేద్దాం. అయితే బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్ ఎన్నికలు కూడా అయిపోయినాయి. అందులో కూడా ప్రవీణ్ సార్ విజయం సాధించలేదు.
ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ కోర్ టీం అంటే ఏ పీపుల్ అయితే బీఆర్ఎస్‌లోకి బీఎస్పీ నుంచి షిఫ్ట్ అవును. అయ్యారో, అవును. మీరందరూ కూర్చొని మళ్ళీ ఒక రివ్యూ ఏమైనా చేసుకున్నారా? ఆ! హ్మ్. చేసుకున్నాము. చేసుకున్న తర్వాత అంటే ఏ సమీక్షలు మీకు తెలియనివి, రాజకీయ సమీక్షలు. హ్మ్. ఓటమి, గెలుపు, ఎన్ని ఓట్లొచ్చినాయి, హ్మ్. ఎక్కడ ల్యాప్స్ అయింది, ఎక్కడ వర్క్ అయింది, ఇవే గదా! హ్మ్. అన్నప్పుడు సార్ గారికి 3,20,000 పైచిలుకు ఓట్లు వచ్చినాయి. హ్మ్. చాలా పెద్ద ఓట్లు. హ్మ్. చాలా కష్టపడ్డారు కార్యకర్తలందరూ. హ్మ్. హార్ట్‌ఫుల్‌గా అక్కడ బీఆర్ఎస్ అండ్ బీఎస్పీ మన టీము, ఆ టీమ్ 2 కలిసి పనిచేసినాయి. చాలా హార్ట్‌ఫుల్‌గానే వచ్చినాయి. మేము దాన్ని ఆనందించినాం. సరే హ్మ్. ఓటమి పాలు చెందినాము. బట్ 3,20,000 ఓట్లనంటే మామూలు ఓట్లయితే కావు. హ్మ్. రివ్యూ అయినాయి. అందరము ఈరోజు కలిసే పని చేస్తా ఉన్నాం. ఎలాంటి వేరియేషన్స్ ఏమి లేవు. పార్టీలో గాని, నాయకత్వంలో గాని ఎలాంటి లోటుపాట్లు ఏమీ లేవు. హ్మ్. చాలా క్లారిటీగా ఉన్నాయి. హ్మ్. మాకు బీఎస్పీలో ఏ విధంగా అయితే మాకు గౌరవ మర్యాదలు ఉండెనో, అదే విధంగా బీఆర్ఎస్‌లో కూడా మాకు అదే గౌరవ మర్యాదలు కేసీఆర్ గారు, వాళ్ళ ఫ్యామిలీ, తర్వాత ఆ నాయకులందరూ కూడా బీఆర్ఎస్‌లోకి చేరి మీ టీమ్ ఎన్ని నెలలవుతుంది? మార్చి 18 అండి. మార్చి 18 చేరారు. అంటే ఇది జూలై 5 మంత్స్. ఆగస్టు 2 తారీఖు, 3 ఆ! తారీఖు వచ్చింది. అంతే. పార్లమెంటు ఎన్నికలు కూడా అయిపోయాయి. అవును. ఇంతవరకు కన్సాలిడేటెడ్‌గా ఒక పదవి ఆ! ఎందుకు యెస్. ఆర్ఎస్‌పీ గారికి యెస్. ఇయ్యలేదు? అయితే తన స్థాయి పెద్దది. హ్మ్. మేము కేసీఆర్ గారికి రిక్వెస్ట్ ఏం చేసినామనంటే, హ్మ్. సార్ గారు కాదు ప్రత్యేకించి హ్మ్. నేను అండ్ అదర్స్. ప్రవీణ్ గారు ఒక రాష్ట్ర అధ్యక్షులు. హ్మ్. ఆయన వాల్యూ ఆ స్థాయిని తగ్గించకుండా ఆయనకు పదవి కావాలండి. హ్మ్. అది బహుజనులను అగౌరవపరిచినట్టయితది. ఆయనను మమ్మల్ని కూడా అగౌరవపరిచినట్టయితది. హ్మ్. కాబట్టి మీరు మరి వర్కింగ్ ప్రెసిడెంటా? లేదు సెక్రటరీ జనరలా? మీ తర్వాత స్థానమే ప్రవీణ్ గారికి ఇయ్యాలని చెప్పి రిక్వెస్ట్ పెట్టినాము. హ్మ్. అయితే కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, బ్రదర్ అసెంబ్లీ ఎన్నికలు కాగానే, హ్మ్. ఓటమి పాలు చెందగానే కమిటీలన్నీ రద్దు చేసినా నేను. హ్మ్. పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత ఒక 2, 3 సార్లు రివ్యూస్ అయితాయి. రివ్యూస్ అయిన తర్వాత కొత్త కమిటీలు ఏస్తాం కదా! అప్పుడు ఆలోచన చేద్దాం. దాంట్లో పార్టీ మీది కదా భయ్! హ్మ్. పార్టీ మీది. అన్ని పదవులు మీయే. పోయేటిదేముంది ఈడ అని ఆయన. నమ్మారా మీరు? ఆ! నమ్మారా మీరు? పక్కన మా హ్మ్. నాయకుని మాట మేము నమ్మకపోతే ఎవరు నమ్మాలి? పార్టీయే మీదన్నప్పుడు నమ్మారా మీరట్లా? లేదు. మేమైతే హార్ట్‌ఫుల్‌గా నమ్ముతున్నాం. ఓకే. హ్మ్. అంటే ఇగ ఫ్యూచర్ నిర్ణయిస్తాయి ఇగ. మరి హ్మ్. నమ్మాలి గదా! హ్మ్. నాయకత్వాన్ని మేము అంగీకరించినప్పుడు అంగీకరిస్తున్నప్పుడు నమ్మాలి. నమ్మాల్సే వస్తది. హ్మ్. హ్మ్. నమ్మాం. హ్మ్. సో, అందుకోసం ఇంకా కమిటీలు ఎయలేదు గాబట్టి పదవులు ఇంకా డిక్లేర్ జేయలే. హ్మ్. అనుకుందాం. ఆ! డిక్లేర్ జేస్తే ఏమైద్దంటే, హ్మ్. అక్కడ అవైలబిలిటీ జనరల్ సెక్రటరో లేదు సెక్రటరీ అంటే ఆయన స్థాయి తగ్గుతది. హ్మ్. కాబట్టి అట్లా తగ్గే పరిస్థితి మేము ఒప్పం. హ్మ్. అంటే ప్రత్యేకించి నేను వితౌట్ ఒప్పను. ఎనీ అష్యూరెన్స్ కమిటీలు రద్దయి ఉండొచ్చు. కొత్త కమిటీలు ఎయకముందే ఆయన మీకు ఒక అష్యూరెన్స్ ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నా? ఇచ్చిండండి. చెప్తున్నాను గదా! హ్మ్. కమిటీలేసేటప్పుడు పక్కా మీరు అడిగింది ఏదైతే ఉన్నదో హ్మ్. అది చేద్దామని అన్నాడు. హ్మ్. అప్పుడు ఆలోచన చేద్దాం ఏముంది ఇంకా చాలామంది అధిష్టానంలో ఇంకా నేను ఒక్కడినే లేను. నేను అధ్యక్షుడినే. ఇంకా చాలామంది ఉన్నారు. కూర్చుందాము, మాట్లాడదాము. హ్మ్. ఆల్ కమ్యూనిటీస్‌కు ఏ కమ్యూనిటీస్‌కి ఏమేమి ఇయ్యాలనేది అప్పుడు చర్చ జరుగుతది. చర్చ జరిగినప్పుడు మీ ప్రతిపాదన ఆల్రెడీ ఉన్నది కాబట్టి చేద్దామన్నమాట. ఆయన అప్పుడే ఇచ్చిండు. అష్యూరెన్స్ ఇచ్చిండు. ఓకే. ప్రవీణ్ గారు ముందలుంటే మేమంతా ఉన్నట్టే గదా! హ్మ్. ఆయన తర్వాత ఆయన అధ్యక్షులు, నేను జనరల్ సెక్రటరీ ఉన్నా. హ్మ్. నాతో పాటు ఇంకిద్దరు జనరల్ సెక్రటరీస్ ఉన్నారు. హ్మ్. సరే మాకు కొద్దిగా తగ్గించి ఇచ్చినా మాకేం పర్వాలేదు. హ్మ్. బట్ ప్రవీణ్ గారికి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పదవి ఇవ్వడం వల్లనే దానికొక వాల్యూ. కేసీఆర్ గారికి గౌరవము, ఇక్కడ ప్రవీణ్ గారికి గౌరవము, హ్మ్. బహుజనులందరికీ కూడా లే గౌరవం. ఈ ఈ 5 నెలల్లో బీఆర్ఎస్ పార్టీలో అనేక పరిణామాలు జరిగినాయి. అవును. అనేక పరిణామాలు జరిగిన అవును. సందర్భంలో ప్రవీణ్ కుమార్ గారి ఇన్వాల్వ్‌మెంట్ ఉందా? ఉంది. హ్మ్. ఉంది. ఈ ఉంది. జరుగుతున్న పరిణామాల్లో ఆయన్ని పిలిసి మాట్లాడటం జరుగుతుందా? జరుగుతుంది. హ్మ్. కేసీఆర్ గారికి ఆయన డైరెక్ట్ టచ్‌లోనే ఉన్నారు. హ్మ్. మధ్యవర్తులు ఎవరు లేరు. హ్మ్. మధ్యవర్తులు ఎవరు లేరు. హ్మ్. మేము ప్రత్యేకించి ఏం చెప్పినామనంటే, హ్మ్. మాకు మధ్యవర్తి సిస్టమ్ వద్దని చెప్పినాం. హ్మ్. ఏమున్నా మీతోటి మేము మాట్లాడతాం. హ్మ్. మా సమస్యలు గాని, ఇంకేదైనా గాని మీతోటి మేము డైరెక్ట్ ఉంటాం. హ్మ్. అలాగని జెప్పి వేరే వాళ్ళని మేము అగౌరవపరచడం కాదది. అందరితో గూడా మంచిగానే ఉంటాం గానీ, ఏదున్నా గూడా మీతోటి మేము డైరెక్ట్ మీరు ఎనీ టైమ్ రావచ్చు బ్రదర్ మాట్లాడవచ్చు అట్లా. ఉన్నది. స ఉంది సఖ్యత ఉంది. కమింగ్ బ్యాక్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కూడా మీరే జీవం పోస్తున్నారు. అవును. ఈ బీఆర్ఎస్ పార్టీలో ప్రతి అంశంలో కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా
ఫైట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పాలన ఎలా ఉందని మీ అయితే ఇక్కడ ప్రత్యేకించి ఏంటండి మీకు తెలియంది ఏమున్నది, మీరు అన్ని ఆల్ పార్టీస్ పరిపాలన మీరు గమనించున్నారు. హ్మ్. ఈరోజు ధ్వంసమైనటువంటి తెలంగాణను హ్మ్. అక్కడ కాంగ్రెస్ పార్టీ పరిపాలన కావచ్చు, తెలుగుదేశం పార్టీ పరిపాలన కావచ్చు, ఇక్కడ దాయాదుల పంచాయతీ ఉంది, అన్నదమ్ముల పంచాయతీ. ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో అప్పటి నుంచి జరుగుతూ ఉంది. హిస్టరీ మళ్ళీ మనకు అవసరం లేదు. అవసరం లేదు. సో నీళ్లు నిధులు నియామకాల దోపిడీ ఆంధ్ర ప్రాంతపు నాయకులు, ప్రజలు కాదు నాయకులు. Hmm. సో దోసుకపోయి అక్కడ ప్రజలకు పెట్టట్లేదు, వీళ్ళు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు, ఇక్కడ ప్రజలు నష్టపోతూ ఉన్నారు అనేది ఒక టాపెస్ట్ కాన్సెప్ట్. అది ప్రజల నుండి వచ్చింది, తెలియంది కాదు మీకు. సో అందులో భాగంగానే మరి నీళ్లు నిధులు నియామకాల కాన్సెప్ట్లో బంగారు తెలంగాణ కాన్సెప్ట్ను క్రియేట్ చేశారు కేసీఆర్ గారు. చాలా చక్కగా, అంటే మేము స్టడీ చేసినాం ఎక్కడెక్కడ ఏమేమైంది, మేము ఫిజికల్గా కూడా వెళ్ళి వచ్చినాం. ఉత్తగా పేపర్లో చూసి కాదు, ఫిజికల్గా కూడా వెళ్ళి వెరిఫై చేసి వచ్చినాం. వెరిఫై చేసి 2014 నుంచి 2023 మధ్యలో జరిగిన అభివృద్ధి ఒక పక్క, అంటే మనం బేస్గా ఆంధ్ర పాలకుల్ని తీసుకోకుండా 2014 నుంచే మనం తెలంగాణ విడిపోయిన తర్వాత నుంచే తీసుకున్నప్పుడు 2023 వరకు జరిగిన ఆయన స్టైల్లో అభివృద్ధి ఆయన చూపించిన తర్వాత ప్రజలు ఎందుకో ఆయన తిరస్కరించారు, అనేక కారణాల వల్ల ఆయన తిరస్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అంశాల పట్ల మీరు ప్రతి విషయంలో పోరాడుతూ వస్తున్నారు. అవును. దానికి అంటే ఏంటి ప్రధానమైన కారణం? అనేక సమస్యలు ఉన్నాయి. అది అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న కక్ష సాధింపు చర్యనా, లేకపోతే వీళ్ళు నిజంగా అప్పుడు జరిగిన వాటి మీద వీళ్ళు యాక్షన్స్ తీసుకు? ఇప్పుడు మీకు తెలియందే ఉందండి. ఇప్పుడు ఈ పార్టీలు కనిపించేది ఒక రకంగా ఉంటుంది, క్రియేషన్ అంతా ఒక రకంగా ఉంటుంది. సో ఇక్కడ పంచాయతీ ఏంది అని అంటే, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి దినదిన ప్రవర్తమానంగా రాజకీయంగా ఎదగాలని ఒక సంకల్పం పెట్టుకున్నాడు. దాంట్లో సక్సీడ్ అయ్యిండు. ముఖ్యమంత్రి కావాలనే కోరిక సంపూర్ణంగా ఉండింది. సో అది సక్సీడ్ అయ్యండి ఆయన. అయితే ఇక్కడ వచ్చిన పంచాయతీ ఏంటంటే, కేసీఆర్ గారు ఏదైతే బంగారు తెలంగాణ కాన్సెప్ట్ ఉందో దాన్ని తూచా తప్పకుండా, సరే అవినీతి అనే పదము ఎందుకు వాడారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అనేది దాన్ని వదిలేస్తే 100కు 100% ఏదైతే కాన్సెప్ట్లో ఉందో దాంట్లో తూచా తప్పకుండా మేము ఫిజికల్ వెరిఫికేషన్ చేసినాక మేము మీతో మాట్లాడుతున్నాం. సో డెవలప్మెంట్ అయ్యింది. డెవలప్మెంట్ అయిన తెలంగాణ డెవలప్మెంట్ కాలేదు అని ప్రజలకు చెప్పడం అనేదే ఇక్కడ కొట్లాట పంచాయతీ. సో దాన్ని ఎక్కువగా భారతీయ జనతా పార్టీ గత 2.5 సంవత్సరాల నుండి మరి కేసీఆర్ గారు మాకు సంధిస్తే ఇద్దరం కలిసి పనిచేస్తుంటిమి అనేది ఒక ఆలోచన వాళ్ళ మధ్యలో ఉంది. కానీ కేసీఆర్ గారు ఇక్కడ కాంగ్రెస్కు కానీ ఇక్కడ బీజేపీకి కానీ ఎప్పుడు కూడా లిఫ్ట్ ఇవ్వలే. లిఫ్ట్ ఇవ్వకుండానే అన్ని బిల్స్ పాస్ అయినాయా పార్లమెంట్లో? అది వేరు కదా, బిల్స్ పాస్ కావడం అది వేరు. ఇప్పుడు రేపు పొద్దుగాల బిల్స్ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం మేము, ఖచ్చితంగా ప్రధాన సంతకాలు అవసరం కాదు కదా, జనరల్ బిల్స్ పాస్ అవ్వడం వేరు. అట్లా అనుకుంటే మనం పార్లమెంట్లో 100-200 బిల్స్ పాస్ అవుతాయి ఒకటో రోజు. అందులో ఆ బిల్స్ ఎవరు అపోజ్ చేయరు. ప్రత్యేకించి జిఎస్టీ బిల్లు లేదు, ప్రత్యేకించి కొన్ని బిల్స్ మీదే మనం చర్చించుకుంటాం. ఆ బిల్స్ పాస్ అవ్వడానికి కేసీఆర్ గారు మద్దతు ఇచ్చారన్నదే క్వశ్చన్ తప్ప బడ్జెట్ బిల్స్ పాస్ చేయడానికి ఎవరైనా అనుమతించాల్సిందే కదా. అయితే దాంట్లో ఏందనంటే, రేవంత్ రెడ్డి గారు సరే మంచి యువ నాయకుడు, మనం కూడా దాన్ని వ్యతిరేకంగా వ్యక్తిగతంగా, బట్ ఏంటంటే కేసీఆర్ గారిని ప్రతి క్షణము విపరీతమైన దూరంలో తిట్టడం అనేది అది ఒక నాయకుడి లక్షణం కాదు. అట్లా తిట్టకూడదు. ఏదో ఒకసారి 2 సార్లు నోరు జారాలే తప్పిస్తే ప్రతిసారి అది తిట్టడం అనేది అది తెలంగాణ ప్రజలు ఓర్చుకోలేకపోతున్నారు. విన్న వాళ్ళు కూడా, మీరు కూడా జర్నలిస్ట్, మీకు తెలియదు ఏముంది అన్నప్పుడు ఇక్కడ నా పెద్దరికాన్ని చూడకుండా, నా వయసును చూడకుండా, నా హోదాను చూడకుండా, తర్వాత తెలంగాణ కోసం నేను పడ్డ కష్టాన్ని కూడా చూడకుండా ఇంత అన్యాయంగా నన్ను తిడుతున్నాడు అనే బాధ కేసీఆర్ గారికి ఉన్నది. అది ఎవరికైనా ఉంటుంది. ఆయన ప్లేస్లో నేనున్నా నాకు ఉంటుంది. కానీ ఆయన ఏ రోజు కూడా రేవంత్ రెడ్డి గారిని పల్లెత్తి మాట అనలే, తిట్టలే, ఏమనలేదు.
చూసుకుంటా పోతా ఉన్నాడు. అయితే అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి శిష్యరికం వల్లనే చంద్రబాబు నాయుడు గారు బ్యాకప్ ఇచ్చుకుంటూ ఏదైతే ఎమ్మెల్సీని కొనుగోలు ఏదైతే చేశారో 5 కోట్లకు మాట్లాడి అది ఆల్రెడీ లైవ్ వీడియో ఉన్నది ఏం జరిగిందని ఓకే. తెలుసు కదా ఇక మీకు. అన్నప్పుడు 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తుండగా పట్టుడు పోయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన పగబట్టిండు, ప్రతీకార ఇచ్చా, నేను దొరికిపోయినా, స్ట్రింగ్ ఆపరేషన్ చేసిండు నా మీద. సో దీన్ని ఏ విధంగా ప్రతీకారం తీర్చుకోవాలనే ఏకైక లక్ష్యంతో రివెంజ్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఓకే. దానికి బ్యాకప్లో ఎందుకంటే A1 రేవంత్ రెడ్డి గారు, A2 చంద్రబాబు నాయుడు గారు ఉన్న విషయం మీకు తెలుసు. రెండవది ఇదే తప్పు మళ్ళా భారతీయ జనతా పార్టీ కూడా మళ్ళీ ఎమ్మెల్యేలు అనేది ఇదే తప్పు చేసింది. అంటే ఈరోజు ఎంత స్ట్రాంగ్ మెంటాలిటీ ఉంటాయి కేసీఆర్ గారు ఈ 2 కుట్రలను భగ్నం చేసిండో మీరు ఆలోచన చేయాలి. ఎందుకనంటే ప్రజలు ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒక ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం ఏముంది? ఒకటి, నేను ఒక తెలంగాణవాదిగా 100 కాదు 1000కి 1000% నేను ఓటు కేసీఆర్ గారికే వేస్తా. ఎందుకు నేను ఓటు వేస్తానంటే చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలను భగ్నం చేయడంలో 100కి 100% ప్రాంతీయ తత్వంతో నా ప్రాంతానికి నా రాష్ట్రానికి నేనే గొప్ప, ఆయన రాష్ట్రానికి ఆయనే గొప్ప, నీవేం చేసుకుని అవతలు చేసుకో, యువతలకి రాకు. అట్లా మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా మరి అదే కుట్ర చేసింది. 2 కుట్రలను భగ్నం చేసినాం, ఆ 2 కుట్రలు ప్రజల ముందు పెట్టినాం. అయితే ఇక్కడ ప్రోపగండా ఈజ్ కేసీఆర్ గారు నియంత ఒక పదం అయితే, కేసీఆర్ కుటుంబమే మొత్తం అన్ని అనుభవిస్తున్నారు అనేది రెండవది అయితే, మళ్ళీ మూడవది ఏంది అని అంటే అవినీతి అవినీతి అవినీతి. 3 నెరేటివ్స్ తీసుకెళ్ళింది మీరే. లేదు అదే బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తీసుకుపోయిన మాట వాస్తవం, దాంట్లో మేము వెనుక తగ్గట్లేదు. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అనాలిసిస్ చేసినామంటున్నాను నేను. ఈ 5 నెలలలో మేము చేసిన పని ఏంటంటే ఫిజికల్ వెరిఫికేషన్ చేసినాం, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసినాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఉన్నాయి. ఇంకా ఫ్రాడ్ విషయం అంటారా, ఫ్రాడ్ విషయం ఈ రోజు వరకు ఎవరైనా దొరుకుతారా అండి? ఒక విషయం ఇప్పుడు దొరకడు కదా. నేను నన్ను దొరకబట్టమని చెప్పండి, నేనే అంటున్నాను నన్ను దొరకబట్టమని చెప్పండి, ఎట్లా దొరుకుతాం? అలాంటి పిచ్చి ప్రశ్నలు వేసి అవినీతి అవినీతి అంటే దాన్ని కాలయాపన అంటారా, ఏమంటారో మీరే చెప్పండి. యాజ్ ఎ జర్నలిస్ట్గా దొరకబట్టాలి అని అంటే రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టాలి. ఇప్పుడు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు రెడ్ హ్యాండ్గా దొరకబట్టింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ సంబంధం మోదీ గారు పంపించినటువంటి సంతోష్ గారిని రెడ్ హ్యాండ్గా దొరకబట్టి అవినీతులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోరు కదా. ఎంక్వైరీ కమిషన్లు ఎంక్వైరీలు ఈ లీగల్ గా జరిగే తతంగం. మీకు ఒకటి చెప్పాలి నా సార్, కేసీఆర్ గారు ఎంత మానవతా దృక్పథం కలిగిన వాడు అంటే ఎందుకు కమిషన్లు వద్దంట ఉన్నాడు, వేయమంటున్నాడు అని ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నాడు అని అంటే ఏ కమిషన్ కూడా రాజకీయ కోణంలో నిలబడదు. దొరకైరా బాబు, మీరు తెలిసి చేస్తురా తెలియక చేస్తురా, అది పిచ్చి కాలయాపన ఎందుకు చేస్తురా ఆయన అనడంలో తప్పులేదు. బట్ ఒకవేళ కమిషన్ వేసినా దొరికితే గిరికితే ఎవరు నష్టపోతారండి? చీఫ్ సెక్రటరీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్, మీరు చూడండి. తర్వాత ఆ డిపార్ట్మెంటల్ జిల్లా అధికారులు ఎవరైతే ఏది ఆ శాఖకు సంబంధించిన అధికారులు పట్టుడు పోతారు. కానీ ఎక్కడన్నా ఒక మంత్రి కానీ ఒక ముఖ్యమంత్రి కానీ పట్టుడు పోగా చూశారండి మీరు? ఇది పిచ్చిది కదా. మళ్ళీ అందుకంటుండే ఆయన అరే ఎందుకు ఇవన్నీ అసెంబ్లీలో నువ్వు నన్ను తిడతావు నేను నిన్ను తిడతా, వ్యక్తిగతంగా కూడా అనుకుంటారు, పార్టీ పరంగా సిద్ధాంతపరంగా కూడా అంటారు, పని రూపకంగా కూడా అంటారు, ఎన్నో రకాలు అంటారు. అది సభ, దానికి ఫ్లెక్సిబిలిటీ రాజ్యాంగం ఇచ్చింది. ఏమన్నా మాట్లాడండి, ఇంట్లో మాట్లాడండి పోయి ఒక తీర్మానానికి రండి అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. అన్నప్పుడు మరి మీరు పిచ్చోళ్ళ తీరు కమిషన్ వేస్తే ఎట్లా? కాబట్టే అవి తేలేది లేదు, కూలేది లేదు, యాది లేదు పంచాయతీ. అది కేసీఆర్ గారు తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ బ్రహ్మాండంగా నిష్ఠతోటి ఉన్నారు. ఎందుకు నిష్ఠతోటి ఉన్నారు అని అంటే రాజ్యాంగం ఎవరి కోసమైనా ఒక దాపు లాంటిది, సపోర్ట్. ఏ పార్టీకైనా దాపు రాజ్యాంగమే. కాబట్టి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేసినటువంటి కేసీఆర్ గారికి ఆయన ఎంత ధైర్యంగా ఉంటాడు? అందుకే ధైర్యంగా ఉన్నాడు. ఈరోజు అన్ని మాటలు తిట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాను, నేను మిమ్మల్ని తిడతాండి, నేను మిమ్మల్ని తిడతా, మన ఇద్దరం కలిస్తే గల్లలు పట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఆయన వ్యక్తిగతంగా తిట్టిండు కదా, రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా తిట్టిండు. అది కాదు వచ్చిన పంచాయత్. అవునా కాదు? ఒక పౌరుడిగా నాకు ఒక ముఖ్యమంత్రిని తిట్టే అధికారం కూడా నాకు ఉంది. ఒక పౌరుడిగా బై నేను నీకు జీతం ఇస్తున్నా,
నేను నీకు జీతం ఇస్తే నువ్వు నాకు జీతగాని. నేను ఉమ్, ప్రధానమంత్రిని అడిగే హక్కు, తిట్టే హక్కు కూడా ఉంది. ఎందుకు? రాజ్యాంగం నన్నే ప్రభు అన్నది. ఉమ్, ఒక ఓటర్ను ప్రభు అన్నది, ఒక పౌరుణ్ణి ప్రభు అన్నది. కాబట్టి ఉమ్, నీకు నేను శాలరైజ్డ్ అన్నప్పుడు తిట్టాధికారం నాకుంది. బట్ ఒక నాయకుడిగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని కూడా నువ్వు అదే మాటలు మాట్లాడుతావు అని అంటే ఆ పదవికి నువ్వు ఏం చేస్తున్నావు అంటే తలవంపులు తెస్తావు నువ్వు. ఉమ్. కాబట్టి ఆయనకి ఎన్నోసార్లు మీకు తెలుసు కదండి, ఏదైనా కూడా సమాచారం ఎట్టగలిగిపోతుంది, సమాచార వ్యవస్థ నుండి పోతుంది. మేము బహిరంగంగా మీ టేబుల్ మీదకి వెళ్ళే రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు మీరు చేయకండి, మీరు తిట్టకండి, పెద్ద మనిషి ఎందుకు అట్లా అంటూనే ఉన్నా కదా. నేనైతే అంటూనే ఉన్నా. ఉమ్, నాకు దాదాపు 70 డిబేట్లు అయిపోయాయి ఉమ్, ఇప్పటికి. 3 నెలలు 70 డిబేట్లు అయినాయి. 70 డిబేట్లలో నేను కోపంతో కూడా చెప్పిన, మంచి భాషలో కూడా చెప్పిన. ఉమ్. అంటే ఆయన అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి, లేకపోతే అలాగే కంటిన్యూషన్ చేసారు అనుకోండి, ఆయన లాంటి ఇంకోడు నా తోటితో తేల్తాడు. అప్పుడు అంటే ఏమవుతుంది? ఇక్కడ రేవంత్ రెడ్డి గారి భాష మీదనో లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ప్రవర్తన మీదనో చర్చ కాదు. ఓవరాల్‌గా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న డెసిషన్స్‌కి ఆయన ఫేస్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది లీడర్‌గా ఉన్నాడు కాబట్టి ఫేస్‌గా కనిపిస్తున్నాడు మనకి. అంటే మేమేమనుకుంటున్నాం అంటే సార్, ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు, హ్మ్. తెలుగుదేశం ముఖ్యమంత్రి. వీఆర్ డిక్లేర్డ్. ఓకే. ఫస్ట్ పాయింట్. హ్మ్. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయితే హ్మ్. కాంగ్రెస్ వాళ్ళు కష్టపడ్డ మహానాయకులు ఉన్నారు. హ్మ్. పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, హ్మ్. తర్వాత దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు, హ్మ్. తర్వాత హనుమంతరావు గారు ఉన్నారు. హ్మ్. మా ఎవరు మన సోనియామ్మ గారి కాళ్ళు పట్టుకున్నారు, హ్మ్. మేడం మేడం అని. హ్మ్. అలాంటి నాయకులు చాలామంది. జనార్దన్ రెడ్డి గారు చనిపోయి ఆయన ఉన్నాడు, కోదండ రెడ్డి గారు ఉన్నారు, జీవన్ రెడ్డి గారు ఉన్నారు. హ్మ్. తెలంగాణ కోసం ఇప్పుడు శ్రీధర్ బాబు గారు ఉన్నారు. హ్మ్. వీళ్ళందరూ తెలంగాణ కావాలని కోరుకున్నారు, కష్టపడ్డారు, పార్టీలో ఒప్పించిరు, మెప్పించిరు. హ్మ్. అలాగే టీఆర్ఎస్ సంబంధించిన నాయకులతోటి కలిసి పని చేసిరు బ్రదర్హుడ్లా. హ్మ్. అన్నప్పుడు మాకు ఎవరు చేసిండ్రు ఎవరు చేయలేదు మాకు తెలుసు. కాబట్టి అలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రి అయితే ఆనందిస్తాం. కానీ దొడ్డిదారిన వచ్చి తెలంగాణ ఉద్యమానికే సంబంధం లేని రేవంత్ రెడ్డి గారు వచ్చి కుర్చీ మీద కూర్చొని ఈరోజు మళ్ళీ అదే కుర్చీ మీద ఎవరైతే తెలంగాణ పోరాటంలో ముందుండి నడిపించి కాంగ్రెస్ కష్టపడ్డటువంటి పార్టీలో రేవంత్ రెడ్డి. ఎవరిని ముఖ్యమంత్రి చేయాలన్నది బీఆర్ఎస్ పార్టీ డెసిషన్ తీసుకోలేదు కదా. ఆ మాట లే వాస్తవం. లే అంటే నేనేమంటున్నానంటే కా నీ ఇంకొకటి తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక రాజకీయంగా రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి కేసీఆర్ గారిని అవమానించడం కరెక్టా? అది అంతవరకు ఓకే గానీ, కాంగ్రెస్ పార్టీలో ఎవరిని మరి ఇది ముఖ్యమంత్రి చేయాలి? ఇది ప్రజాపాలన ప్రతీకార పాలన? హ్మ్. ఒకసారి మీరు చెప్పండి. హ్మ్. ఇంకొకటండి, మీరు బడ్జెట్ మీరు మొన్న చూశారండి. హ్మ్. బడ్జెట్ అలొకేషన్‌లో ప్రతి దానికి ఇయర్ వైజ్ ఈ ఇయర్‌లో ప్రాధాన్యత ఇగో వీటికి, ఈ హ్మ్. ఇయర్ వైజ్ అన్నప్పుడు ఈ ఇయర్‌కి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? మీ దగ్గర విజన్ రిపోర్టే లేదండి వాళ్ళ దగ్గర. హ్మ్. కేసీఆర్ గారు మీరు చూడండి, బడ్జెట్‌లో విజన్ రిపోర్ట్ ఉంటది. ఇగో ఈ సంవత్సరం దీనికి ఎక్కువ ఫండ్స్ కేటాయిస్తున్నాము. 72,000 కోట్లు వాళ్ళు వ్యవసాయానికి ఇస్తున్నాము అని చెప్పి ప్రకటించారు. అందులో 31,000 కోట్లతో రుణమాఫీ చేశారు. అవును గదా! హ్మ్. హ్మ్. దాంట్లో మా హరీష్ రావు గారు హ్మ్. క్లారిఫికేషన్ ఇచ్చిండ్రు. హ్మ్. 72,000 కోట్లు నువ్వు హ్మ్. ఎటు నుండి తెస్తున్నావు? మరి డబ్బులే అక్కడ నుండి అలోకేట్ కానప్పుడు ఇవి ఎట్లా నువ్వు అది చేస్తావు? కాబట్టి నువ్వు అన్ని అబద్ధాలు చెప్పినావు. హ్మ్. అబద్ధాలు అది నిజం చేయాలి. ఈ కేటాయింపులు. ఇవి కేటాయింపులు. వచ్చే సంవత్సరం గాని వాళ్ళయి ఫుల్‌ఫిల్డ్‌గా గ్రౌండ్‌కి చేరినయా లేదా అన్నది వేరే చర్చ. అవును. ప్రస్తుతం వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఒక కేటాయింపు దానికి అయితే ప్రకటించారు. ఒక్కటండి, హ్మ్. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంది? ఆ! మేము ప్రజల కోసమే, మీరు ప్రజల కోసమే అన్నప్పుడు, ఆ! మేము ప్రజల కోసమే, మీరు ప్రజల కోసం అన్నప్పుడు, మొదటి అధికారం మాకొచ్చింది రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత. కాబట్టి బంగారు తెలంగాణ కాన్సెప్ట్‌ను డిజైన్ ఆల్రెడీ క్లియర్ ఉంది, ప్రభుత్వంలోనే ఉంది. హ్మ్. అన్నప్పుడు ఆ ప్రతి పథకాన్ని నీరు గార్చకుండా దాన్ని కంటిన్యూయేషన్ ఆ ఫండ్స్ కూడా అదే పథకాలకు పోతే ప్రజలకే పోతాయి కదా. ఏదో నా ఇంటికి నీ ఇంటికి వచ్చేది ఏం లేదు. కానీ ప్రజలకు ఆ పథకాల వల్ల చాలా మేలు జరిగింది. ఇప్పుడు మీరు ఒక్కొక్క పథకంని మీరు చూసుకుంటే 380 మీ మేనిఫెస్టోని వాళ్ళు అమలు చేయడం అనేది సార్. గవర్నమెంట్ ఈస్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. ఎస్. మీ పథకాలు బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలన్నిటికీ వాళ్ళు ఫండ్స్ మీరు ఇవ్వాల్సిందే. కావలిస్తే మీరు పేర్లు మార్చుకోండి అని కూడా చెప్పడం జరిగింది సార్. ఇవ్వాల్సిందే. అవి కంటిన్యూ చేయాల్సిందే. కానీ వాళ్ళకంటూ ఒక విజన్ ఉంటది కదా. అవును, వాళ్ళ విజన్. మేనిఫెస్టో కదా Yes. వాళ్ళు రిఫ్లెక్ట్ చేస్తారు అందుకోసము బడ్జెట్‌లో. హ్మ్. వాళ్ళ విజన్ ఏంది అని అంటే, వాళ్ళ విజన్ ఈరోజు కండిషన్ సప్లై హ్మ్. హ్మ్. అయిపోయా. వాళ్ళ విజన్ ఇది హ్మ్. కండిషన్ సప్లై. హ్మ్.
మేము అన్లిమిటెడ్. Hmm. కేసీఆర్ గారు అన్లిమిటెడ్, మీరు చెక్ చేసుకోవాలి, నేను మీకు చిట్టా ఇస్తా, వీళ్ళ అకౌంట్లో పడ్డాయా లేవో మీకే చెప్తారు జనాలు. ఈరోజు తెల్ల రేషన్ కార్డు ఎవరికి ఉంటుందండి? ఎంతమందికి ఉంటుంది? మీరు చెప్పండి. తెల్ల రేషన్ కార్డు ఎంతమందికి ఉంటుంది? చాలా తక్కువ. ఈరోజు మేము లెక్కలు తీస్తే 2020 వరకు 76 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ 2020 వరకు. మళ్ళీ మేము ఈ 2 సంవత్సరాలలో 23 అసెంబ్లీ ఎన్నికలు అయ్యేంత వరకు మళ్ళీ 8,000 8 లక్షల కార్డ్స్ ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం టోటల్గా ఇప్పుడు ఉన్నాయి ఎంతంటే 82 లక్షలు అండి తెల్ల రేషన్ కార్డ్స్. దాంట్లో లిమిట్ ఎంత అండి? బిలో లెస్ 1 lakh దాని లిమిట్. ఇప్పుడు ఏమంటాడంటే ఈ పథకాలు అన్నిటినీ 420 పథకాలు ఇచ్చినావు, ప్రతిదానికి నీకు తెల్ల రేషన్ కార్డే నువ్వు యాడ్ చేస్తే ఎంతమంది కట్టగలరు మీరే చెప్పండి. 4 కోట్ల మంది ప్రజలు, దాంట్లో మన కుటుంబాలు ఎన్ని, ఓటర్లు ఎన్ని, దాంట్లో పేదలు ఎంతమంది ఉంటారు, లో బడ్జెట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు, 1 lakh ఎబోవ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు. మళ్ళీ మన దాంట్లో పింక్ రేషన్ కార్డు ఉంది, వైట్ రేషన్ కార్డు ఉంది, మనకి 2 రేషన్ కార్డులు ఉన్నాయి అన్నప్పుడు మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఫుడ్ సేఫ్టీ కార్డు ఉంది. ఈ విధంగా ఇదేంటంటే ఈ లింకేజ్ పెట్టడం వల్ల చాలా మంది నష్టపోతారు. ఒకవేళ నీ దగ్గర ప్రణాళిక ఉంటే మరి దాని ప్రకారంగా చూస్తే మేమేమో ప్రజలకు ఏదైనా ప్రజలకు మేలు చేద్దాం, హెచ్చులో మేలు చేద్దామని అనుకున్నాం. మీరేమో దాన్ని తగ్గించే కార్యక్రమంలో మీరు ఉన్నట్టే కదా. నువ్వు లింకేజ్ పెడితే కథం అయిపోయాయి. కానీ మేము లింకేజ్ పెట్టలే, రేషన్ కార్డు లింక్ పెట్టలేదు, ఆధార్ కార్డు, ఓన్లీ ఆధార్ కార్డు. దానివల్ల ఇప్పుడు ప్రజల్లో వచ్చిన ప్రధానమైన చర్చల్లో ఒకటి, మీరు దానివల్ల అటు రైతు బంధు కానీ ఇటు అన్నిటిల్లో అనర్హులకి ఎక్కువ లబ్ధి చేరింది అని ఒక ప్రధానమైన చర్చ జరిగింది. దానికే మేము కట్ ఆఫ్ పెడుతున్నామని కాంగ్రెస్ మీరు చెప్పండి. లేదు మీ వాదన మీది. లేదు సార్, ఇగో గ్రామాలలో అత్యంత పేదవాడు ఒక 1/2 ఎకర్ అండి, అంతకంటే 1/2 ఎకరా 1/2 ఎకరు నుండి పట్టుకొని 10 ఎకరాల వరకు వీళ్ళు పెద్ద భూస్వాములు కారు. 10 ఎకరాల వరకు వీళ్ళంతా లెవెల్ అంతా ఒకటే ఉంటుంది. ఈ 10 ఎకరాలోడు వ్యవసాయదారుడు అవుతాడు, ఈ 2 ఎకరాలోడు వ్యవసాయ కూలీ అవుతాడు, ఇంతే, లేదు కౌలుదారు అవుతాడు, ఇంతకంటే లేదు. వీళ్ళందరూ ఈక్వల్గా మీరు చేసినప్పుడు ఈరోజు పర్ క్యాపిటా 3 లక్షల పైచిలకు పర్ క్యాపిటా తెలంగాణది వచ్చింది. ఈరోజు 5th స్టేట్ మనది పర్ క్యాపిటాలో, 5th స్టేట్ ఉంది ఇండియాలో. అంటే మరి తెల్ల రేషన్ కార్డుకు మరి నువ్వేమో ఇక్కడ నేను పర్ క్యాపిటనేమో లెక్క పెడతావు 3 లక్షల పైచిలకు అంటావు, తెల్ల రేషన్ కార్డుది 1 lakh బిలో అంటావు. చెప్పండి లెక్క ఇప్పుడు టాలీ అవుతుందా? ఈ డిస్బ్యాలెన్సే కదా, నువ్వు బ్యాలెన్స్ చేయాలి కదా. అంటే తెల్ల రేషన్ కార్డు 3 లక్షలు అంటే పర్ క్యాపిటా కన్నా అటాచ్ చేయాలి. అప్పుడు లబ్ధిదారులు ఏదైతే ఉన్నారో చూడండి, ఈ పేద రైతులు, ఈ 10 ఎకరాలు 5 ఎకరాల వాళ్ళు, అప్పుడు డెఫినెట్ గా ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టే వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళ సోషల్ రిఫార్మ్స్ కార్యక్రమాలన్నీ, వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని దాన్ని బట్టి చేయాల్సిన అవసరం ఉంది అనేది మా వాదన అదే. ఇప్పుడు మేము చేసినా ప్రజలకే చేస్తాం, మీరు చేసిన ప్రజలకే. బట్ మేమేం చేసినామనంటే తెలంగాణ ఉద్యమంలో ఎప్పటి నుంచో ధ్వంసమైన తెలంగాణ కాబట్టి ప్రజలు సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు అవినీతి పదం అనేది పక్కకు పెడితే, నీటి ప్రాజెక్టులు తెలంగాణ ఆస్తి, ప్రజల ఆస్తి, విద్యుత్ ప్రాజెక్టులు ప్రజల ఆస్తి, ఈరోజు పరిశ్రమల ప్రాజెక్టులు ప్రజల ఆస్తి, అవునా. ఉద్యోగాలు ఈరోజు 7 జోన్లుగా విభజించి కొత్త జోన్ల వ్యవస్థ తీసుకొచ్చి మరి దాన్ని కూడా చట్టబద్ధం చేసి పార్లమెంట్ నుండి పాస్ చేయించుకొని రాష్ట్రపతి సంతకం చేయించుకొని 2,33,000 పైచలకు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి పెట్టినాం, అవునా. మేమే 1,60,000 సంతకం చేసి ఇస్తుంది, మీరు మొన్న 30,000 ఇచ్చారు. అంటే 1,90,000 పూర్తి అయినాయి. ఏది కొత్త దాంట్లో, పాత ఆల్రెడీ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. అంటే ఇంకా 1,52,00,000 పోస్టులు ఇంకా ఫిలప్ చెయ్యాలి, చేయాల్సింది ఉంది. ఎలక్షన్ వచ్చింది, సరే ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చిర్రు, మీరు దాన్ని పూర్తి చేయండి అంతే. మేము కోరేది ఏంటంటే ఎక్కడ కూడా మీరు గొడవలకు దిగకుండా, అంటే ప్రతీకారేచ్ఛతోటి ఏదో చేయాలనే తపనతోటి మీరు అట్లా చేయకుండా ఒక శాంతిపూర్వకమైన పరిస్థితులలో ప్రభుత్వాన్ని నడపాలని మేము కోరుకుంటున్నామే తప్పిస్తే వేరేదేం లేదు. ఎక్కడ మీరు గమనించండి, ఎక్కడన్నా కేసీఆర్ గారు గోకినట్టున్నదా ఈ ప్రభుత్వాన్ని? ఆయన ఏమన్నాడు? సైలెంట్గా ఉన్నారు కదా. మళ్ళీ ఏమనంటే సైలెంట్గా ఉంటే కూడా ఫామ్ హౌస్లో నిద్ర పోయినామంటే ఏందండి ఇది వీళ్ళ ప్రవర్తన? మరి ఏడవడుకోవాలి, మీరు చెప్పండి. ఏడవడుకోవాలి సార్, కేసీఆర్ గారు ఏడవడుకోవాలి. నేనేం చెప్తున్నా అంటే దాని డెఫినేషన్ ఆల్రెడీ ఇచ్చిన నేను.
ఫామ్ హౌస్ లో ఉంటాడు అని అంటే ఇదే టేబుల్ మీద మీకు వదిలే. ఇచ్చిన. ఇదే టేబుల్ మీద మీకు చెప్పిన నేను. ఆ? అసలైన రైతు కేసీఆర్, అసలైన పేదోడు కేసీఆర్, అసలైన రిసర్చర్ కేసీఆర్, అసలైన రాజకీయ నాయకుడు కేసీఆర్. ఏమండి, మళ్ళీ అసలైన ఫైటర్ కేసీఆర్, అసలైన డిఫెండర్ కూడా కేసీఆర్. అంటే తెలంగాణకు ఆయన ఒక పెట్టని కోట, అదొక మేధ. దాన్ని పట్టుకొని గౌరవించాలి. ఇప్పుడు రాజకీయంగా ఓట్ల కోసము 4 రోజులు తిట్టుకోవాలండి, మళ్ళీ 3వ రోజు వలకరించుకోవాలిగా. వీళ్ళు అది లేదు. కేసీఆర్ ఎట్లా ఖతం చేయాలి. కేసీఆర్ గారికి దెబ్బ తగిలినప్పుడు వెళ్ళిన వాళ్ళలో రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నట్టున్నారు కదా. ముఖ్యమంత్రి కాబట్టి పోవాలి. ప్రోటోకాల్ ప్రోటోకాల్ ఉంది కదా సార్, ప్రోటోకాల్ ఉంది కదా, పోవాలి. అయితే మనం ఏమంటున్నామంటే రేవంత్ రెడ్డి గారు యువ నాయకుడు, మనకు కూడా ఆయన స్ఫూర్తే. బట్ వైరుధ్యాల మధ్యలో అన్నదమ్ముల పంచాయతీ ఉంటుంది కాబట్టి మీరు తెలుగుదేశం పార్టీకి అనుసంధానంగా పనిచేసి ప్రతీకారేచ్ఛతో చేయడం వల్ల హైదరాబాద్ అనేది నీ సొంతం, చంద్రబాబు నాయుడు సొంతం కాదు. ఇక్కడ పుట్టి పెరిగిన ఆంధ్రాలు కూడా తెలంగాణ వాళ్ళే అని కేసీఆర్ గారు ఆల్రెడీ డెఫినేషన్ గెలవంగానే అయ్యా యుద్ధం అయిపోయింది, ఇక్కడ ఉన్నోళ్ళందరూ మొత్తం హైదరాబాదీలే, తెలంగాణ వాళ్ళే అని అన్నాడు కదా. ఆయన క్లారిటీ ఇచ్చిండు కదా. ఇక నువ్వు మళ్ళీ చేసేది ఏంది అంటే అది సమిసిపోయినటువంటి ఆంధ్ర తెలంగాణ దాన్ని మళ్ళీ నువ్వు వాళ్ళకి రేకెత్తించి కేసీఆర్ గారి మీద వ్యతిరేక భావాన్ని కల్పించడానికి ఇవన్నీ నువ్వు చేస్తూ ఉంటే మరి మాకు కూడా ఉంటుంది కదా, మాకు కూడా లేచి వస్తుంది ఇక. అప్పుడు మేము అనమా మరి? అవునా కాదండి? ఆల్రెడీ అయిపోయింది, 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఎవరి సంసారాలు చేసుకుంటారు. వాళ్ళ రాష్ట్రం వాళ్ళకి అయిపోయింది, ఈ రాష్ట్రం రాజకీయ కోణంలో. కానీ ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డలు ఆంధ్ర వాళ్ళు అయినా కూడా తెలంగాణ వాళ్ళు అయ్యారు కదా. వాళ్ళకి సర్టిఫికెట్స్ అన్నీ హైదరాబాదీయే ఉంటాయి. కానీ వాళ్ళని రెచ్చగొట్టే పను అంటే రేవంత్ రెడ్డి అంటే అబ్బా ఆంధ్ర రక్షకుడు అన్నంత సినిమా ఆయన చూపెడతా ఉండే. అది రాంగ్ అంటున్నాం మేము, అది రాంగ్ అంటున్నాం. కేసీఆర్ గారు చేసినటువంటి మంచి పనులు ఆంధ్ర వాళ్ళ కోసం తర్వాత, ఎందుకంటే కొట్లాట అంతవరకే ఉండాలి. ఆయన ప్యూర్ పొలిటికల్ గా ఒక సామాజిక కోణంలో నేను దాన్ని వేరేగా విశ్లేషిస్తా కానీ అది మనం చూసినప్పుడు ఏ ఫైట్ అయితే తెలంగాణ మీద జరిగిందో, తెలంగాణ విద్యార్థులు చేశారు, తెలంగాణ మనకు ఇక్కడ హైదరాబాద్ బేస్డ్గా ఒక ఉద్యమం వచ్చిందో, అది సినిమా మీద కావచ్చు, మీ సినిమాలో మమ్మల్ని అవమానిస్తున్నారని కావచ్చు, లేదు మీ ఇక్కడ ఐటీ సెక్టర్ డెవలప్ అయిన దాంట్లో మాకు ఉద్యోగాలు రాలేదని కావచ్చు, లేదు ఇక్కడ కాంట్రాక్ట్లన్నీ ఈ ల్యాండ్కో లగడపాటి రాజగోపాల్కే ఇచ్చారన్న ఒక అభియోగం కావచ్చు, లేదు ఇక్కడ డెవలప్ అవుతున్న బిజినెస్లన్నీ, ఇక్కడ రెస్టారెంట్లన్నీ, ఇక్కడ అన్ని ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక సామాజిక వర్గానికి చెందిన, లేదు 2 సామాజిక వర్గాలకి చెందిన వాళ్ళు హైదరాబాద్ని కబ్జా చేస్తున్నారు అనే బలమైన వాదనని తెలంగాణ వచ్చిన తర్వాత మీరేమి అభ్యంతరం వ్యక్తం చేయలేదు కదా. దాన్ని కంటిన్యూ చేసినట్టే స్టాటిస్టికల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అది ఒక స్ట్రాటజీ, నేను కాదన్నా. అది సార్, అది స్ట్రాటజీ కాదండి. ఒక మాట, అది స్ట్రాటజీ కాదు, వాస్తవం. అది తప్పే కాదు. ఎందుకు తప్పు కాదు అంటున్నంటే, ఆల్రెడీ వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్డ్ హైదరాబాద్ లో. అంటే వాళ్ళ దుకాణాలు కూలగొట్టలేం కదా, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయలేం కదా, వాళ్ళ వ్యాపారాలను తీసేయలేం కదా. ఇక తెలంగాణ ఉద్యమం తెలంగాణ వాదం దేనికి వచ్చిందట్టు? అది కరెక్ట్. నిధులు దోపిడీ ఏదైతే ఉందో, హైదరాబాద్ రెవెన్యూ మొత్తము ఆంధ్రాకి తరలి వెళ్ళేది. ఇప్పుడు ఆంధ్రాకి తరలి పోదు. రెవెన్యూ ఇక్కడ సంపాదించిన, వ్యాపారం చేసుకున్నా, ఏ ప్రాంతం వాడి ఆ వ్యాపారం హైదరాబాద్ లో చేసుకున్నా, ఆ డబ్బు రెవెన్యూ రాయల్టీ ఎక్కడ కడతాడు? ఏ తెలంగాణ ప్రభుత్వానికి కడతాడు ట్యాక్స్. కాబట్టి డబ్బు ఎట్టుపోదు, డబ్బు ఆంధ్రాకి తరలిపోదు. కరెక్టా? కాబట్టి అది అప్పటికే సైలెంట్ అంతే. సో మీరు బహుజనవాదానికి వ్యతిరేకులు. ఎవరు? ఎట్లా అండి? తెలంగాణ నుంచి వాళ్ళు ఆంధ్రులు ఇక్కడ ఏ బలమైన సామాజిక వర్గాలు ఇక్కడ సంపాదించుకొని మీకు పన్ను కడుతున్నాయో దానికి మీరు సమర్థిస్తున్నారు అంటే అక్కడి నుంచి వచ్చిన ఒక బలమైన సామాజిక వర్గాలు మీకు కావాలి. లేదండి, లేదు అట్లా కదా. ఇక్కడ చూడండి, మీరు ఆ విధంగా మాట్లాడితే హైదరాబాద్ లో ఈ రోజు ఏ పేదవాడికి ఇల్లు ఉందండి? మీరు ఫిజికల్ గా చెక్ చేస్తే పేదవాడికి ఇల్లు లేదు. అందరూ మహారాష్ట్ర వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు, ఇక్కడ నుండి మన ఆంధ్ర,
ఇది సరౌండింగ్లో ఉన్నటువంటి సరిహద్దులు ఉన్న ప్రాంతాల వల్లే ఉన్నారు. తర్వాత ఇది ఇంటర్నేషనల్ సిటీ ఇక మారిపోయింది. అప్పటి నుంచి ఇప్పుడు కాదు కదా, ఇది సపరేట్ దేశం అనేది ఇప్పటిదాకా కూడా ఇంకా యుఎన్ఏలో పంచాయతీ అట్లనే ఉంది. ఇది సపరేట్ దేశంగానే ఉంది. ఇంకా ఏది నిజాం పెట్టిన కేసు ఉందా, అది అట్లనే కంటిన్యూషన్లో ఉంది. అది అయ్యేది కాదు పోయేది కానీ, బట్ ఇంకా రన్నింగ్లోనే ఉంది అది. అయితే నేనేమంటున్నా అంటే, ఇక్కడ ఉన్నదే నివాసం ఏర్పరచుకొని వాళ్ళు సుదూరం నుండి వచ్చి ఇక్కడ నిలబడి ఇక్కడనే పిల్లలను కన్నారు, ఇక్కడనే సంసారాలు చేశారు, ఇక్కడనే వ్యాపారాలు చేశారు, ఇక్కడనే ఉద్యోగం చేశారు అన్నప్పుడు పోయి చంద్రబాబు నాయుడు కోటేసి వచ్చారు అండి వీళ్ళకి. అది వేరే టాపిక్. సో సార్ ఇప్పుడు ఎవరైనా కూడా ఇక్కడ 4 రోజులుగా అందడు జనాలకు అర్థమైపోతుంది. అంటే కంటిన్యూగా రాష్ట్రం వచ్చినాక 2 సార్లు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఇప్పుడు వేరియేషన్స్, ఈయన పరిపాలనకు ఆయన పరిపాలనకు బాగుంటుందా లేదా అనేది ప్రజలు తెలుసుకుంటారు. జరసేపు అందడు ఒక సంవత్సరం పోగానే అర్థమైపోతుంది వాళ్ళకి, అరే ఇది ఇట్లా అని. మళ్ళీ ఇటు పోయి అటు అవుతుంది, అటు పోయి ఇటు అవుతుంది, ఇది మీకు తెలియంది కాదు. సో ఇక్కడ కేసీఆర్ గారు అనే శాల్తే లేకపోతే అండి వాస్తవంగా తెలంగాణ వచ్చేది కాదు. ఉద్యమం నీకు ముందే చెప్పిన, అది ప్రజల ఉద్యమం, విద్యార్థుల ఉద్యమం, మహిళల ఉద్యమం, ఉద్యోగస్తుల ఉద్యమం, కళాకారుల ఉద్యమం, ఒక్కరిది కాదు. చిన్న పుట్టిన గుడ్డుకాడి నుండి సత్య ముసలోడి వరకు తెలంగాణ ఉద్యమం 4 కోట్ల తెలంగాణ ప్రజల ఉద్యమం. ఎస్, ప్రజల ఉద్యమం. ప్రజల ఉద్యమం. దానికి హెడ్డింగ్ చేసేవారు లేక ఒక ఫేస్ కావాలి, దాన్ని లీడ్ చేసే వాళ్ళు ఒకరు కావాలి. అదే ఆయన చేసిండు కాబట్టి ఆయన హక్కు, ఆయన అట్లనే ఉంటాడు. ఆయన మేము ఏది విపక్షంలో ఉన్నా ఇప్పుడు కలిసి ఉన్నా మేము ఆ టైంలో మేము శ్లాఘించమే తప్పిస్తే వేరేది మనం మాట్లాడుకుంటున్నట్టు. అయితే ఇక్కడ ఖచ్చితంగా కేసీఆర్ గారు ఫేస్ ఆఫ్ ది తెలంగాణగా ఉన్నారు అనే దాంట్లో ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళకు కూడా అభ్యంతరం ఉండదు. ఎప్పటి వరకు అంటే కేసీఆర్ గారు కూడా తెలంగాణ రావడానికి సోనియా గాంధీ గారు కారణం అని ఆయన కూడా చెప్పడం, ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ ఇద్దరికి ఉండాల్సిన అవసరం ఉంది. ఆయన ఎవరి రెస్పెక్ట్ పోగొట్టలేదు, పొగిడాడు. అవును, డెఫినెట్ గా సోనియా గాంధీ గారి మీద ఆ రెస్పెక్ట్ కేసీఆర్ గారు అసెంబ్లీలోనే ప్రకటించడం, ఆ తర్వాత తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది కూడా కేసీఆర్ గారికి ఈ తెలంగాణ సాధించడంలో ఆయన ఫేస్ ఆఫ్ ది తెలంగాణ ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇంతవరకు ఓకే ఎవరికి అభ్యంతరాలు లేవు స్టేట్లో, కొద్దిగా కొంతమందికి ఉండొచ్చేమో. కానీ అయితే పొలిటికల్గా ఎప్పుడైతే తెలంగాణ సాధించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారో, ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఖచ్చితంగా రాజకీయ చర్చ జరుగుతుంది. అవును, పార్టీ మీద జరుగుతుంది, వ్యక్తి మీద జరుగుతుంది. ముఖ్యమంత్రిగా ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్ అయిపోయింది కాబట్టి జరుగుతుంది. డెఫినెట్ గా ఒక ఫేస్ ఆఫ్ ది లీడర్ గా ఉన్నప్పుడు చర్చ జరగదు. మొత్తం స్టేట్కి ఆయన రిప్రజెంటేటివ్గా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు పర్టికులర్ పార్టీ నుంచి గెలిచి ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక 10 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి, ఆ తర్వాత ఇంకొక రాజకీయ పార్టీ గెలిచి మళ్ళీ ఇంకొక ముఖ్యమంత్రి వచ్చారు కాబట్టి గత ప్రభుత్వం మీద చర్చ జరుగుతుంది. కానీ ఆ చర్చ జరగకూడదని బీఆర్ఎస్ కోరుకుంటుంది. ఆయన్ని ఎక్స్క్లూజివ్గా వదిలేయండి అని బీఆర్ఎస్ కోరుకుంటుంది. అది తప్పు కదా. ఒక రాజకీయ ముఖ్యమంత్రిగా ఒక రాజకీయ పార్టీని ఒక 10 సంవత్సరాలు ఒక ప్రభుత్వాన్ని నడిపిన వాడి మీద చర్చ జరుగుతుంది ఆటోమేటిక్గా. అయితే కేసీఆర్ గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండండి, మీకు పరిపాలనలో అవినీతి జరిగిందని అయితే మీరు ఎంక్వైరీ పెట్టుకోండి, ప్రావిధానం ఉన్న దాని ప్రకారంగా చేయండి అన్నాడు. బికిలి చేష్టలు వద్దన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఎంక్వైరీ చేయడంలో మేము ఎక్కడ తప్పు పట్టలేదండి, వెకిలి చేష్టలు అంటారు. అంటే నరసింహారెడ్డి గారినే పక్కదారి పట్టించి నరసింహారెడ్డి గారితో ప్రెస్ మీట్ పెట్టించేసి చేపించాడు. కాబట్టి దాన్ని మేము డినై చేసినాము. మేము కోర్టు దర్వాజాను తట్టినాము. ఆల్రెడీ చైర్మన్ గారిని తీసేసి కొత్త చైర్మన్ గారు వచ్చారు. యాజ్ ఇట్ ఈస్గా నడుస్తుంది. మేము ఎట్లయినా పార్టీ తరఫున జవాబు ఇవ్వాల్సిందే. కేసీఆర్ గారు ఇస్తారు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఒకటి, అవినీతి ఎంక్వైరీలు అనేటివి సిస్టమేటికల్గా ఒక గోప్యతతోటి కూడుకొని ఉంటుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీస్ ఎప్పుడు గోప్యతను పాటిస్తాయి. అందుకే ఆయన కోరుకునేది కూడా అదే. తప్పే ఒప్పే, నా ఇంటి వాళ్ళు కూడా తప్పు చేస్తే ఖచ్చితంగా జైలుకు పంపిస్తా. ఈయన పదం అందరి ముంగల మాట్లాడాడు. ఈరోజు అనుమానాస్పద స్థితిలో తన కూతురు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నా కస్టడీలో ఉన్నా తను వెళ్ళి చూడలేదు. కారణం ఏంటంటే, నేను ఇచ్చిన మాట ప్రజలకు ఇచ్చిన, నేను
ఉమ్. నా సొంత పిల్లలైనా కూడా నేను క్షమించేది లేదన్నాడు కాబట్టి ఆయన వెళ్ళలేదు. అది తప్పు మాటలే కానీ ఎందుకంటే పార్టీ కన్సర్న్లో అన్నీ జరుగుతున్నాయి. ఈవెన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా గారు కూడా వెళ్ళి కలిసి వచ్చారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇప్పుడు ఆమె మా బిడ్డ సార్, మేము 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 పోవాలి కదా. ఇప్పుడు మా బిడ్డ మా పార్టీ విధానంలో అది సార్ నడుస్తుంది. మా నాయకురాలు మీ నాయకురాలు కాబట్టి మీరు అన్న మాట కేసీఆర్ గారు వ్యక్తిగతమా లేదు పార్టీ స్టాండా? అయితే అక్కడ జరిగేది ఏంటంటే, కవిత గారి లాంటి నాయకులు, ఈవెన్ దో ప్రవీణ్ గారు కానీ, నేను కానీ, లేదు ఇంకా ఎమ్మెల్యే కానీ, ఇంకో ఎంపీ కానీ, అది కన్సర్న్ పార్టీ అధికారిగా ఉంటారు కాబట్టి అది చెయ్యాలి. అలా ప్రత్యేకంగా కేసీఆర్ గారు కూతురని మీరు ఎందుకు అనుకుంటారు? ఆమె ఎమ్మెల్సీ కదా, పార్టీ ఎమ్మెల్సీ కాబట్టి పోయి చూడాల్సిన బాధ్యత పార్టీ నాయకులది ఉంటుంది. ఆ లీడర్ని కాపాడుకునే బాధ్యత కూడా బాధ్యత ఉంటుంది కదా. బాధ్యత కార్యకర్తలు ఉంటది. కాపాడకపోతే పార్టీ ఎట్లా నిలబడుతుంది? సో తప్పు చేసిందా లేదా అనేది అది జడ్జ్మెంట్ అయిన తర్వాతనే అర్థమైతే, అంతే. అప్పటిదాకా మనం అనాల్సిన పని లేదు. మేమేమంటున్నామంటే ప్రోపగండ మానండి అంటున్నాం. ప్రోపగండ వల్ల వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటది, అవునా? ఆ ఒక్క ప్రోపగండనే వల్ల కదా మీరు దాన్నే బేస్ చేసుకొని ఈరోజు ప్రభుత్వం పోయి తానేమో భగీరథ ప్రయత్నం చేసి తెలంగాణ అనుకున్న మేరకు ఎట్లా డెవలప్ చేయాలని పొద్దుగల నుంచి సాయంత్రం దాకా నీళ్లు, కరెంటు, ఉద్యోగాలు, పరిశ్రమలు, ఆయననే ఒక మిషనరీగా తయారైపోయాడు కేసీఆర్ గారు. ఆయన మామూలు వ్యక్తి కాదు. ఆ విధంగా మిషనరీగా ఉన్నారు కాబట్టి ఈరోజు తెలంగాణ ఇట్లా చూడడానికి కనిపిస్తుంది. బంగారు తెలంగాణ నిజంగానే కనిపిస్తుంది. ఎందుకంటే మనం గమనించినాము, చూసినాం కూడా. ప్రపంచంలో ఉన్న మంచి మంచి పత్రికలు తెలంగాణ గురించి రాస్తూ ఉన్నాయి, తర్వాత టీవీ ఛానల్స్ చెప్తా ఉన్నాయి. అలాగే మోదీ గారు కూడా స్వయంగా, సరే ఇంత మేము అనుకున్నా కూడా రాజకీయంగా మోదీ గారు కూడా ఎన్నో జనసభలలో తెలంగాణ అభివృద్ధి చెందిందంటున్నారు. తర్వాత ఇదే చంద్రబాబు గారు మొన్నటికి మొన్న ముఖ్యమంత్రుల ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీటింగ్లో వచ్చి ఆయనే బహిరంగ ఏలాన్ చేసిపోయిండు, తెలంగాణను చూసి మనం నేర్చుకోవాలి, అభివృద్ధి పథంలో మనం నడవాలి, మనం తెలంగాణ విధి విధానాన్ని కూడా ఆంధ్రాలో అమలు చేయాలి అని చెప్పి ఆయన స్వయంగా గొడవ వేరులేండి. ఆయన నేనే తెలంగాణని డెవలప్ చేశాను అన్న దగ్గర మొదలయ్యి నేను డెవలప్ చేసిన దాన్ని వీళ్ళందరూ కంటిన్యూ చేస్తున్నారని చెప్పుకోవడానికి అది చెప్తారు. కానీ ఆయన ఎట్నుంచి అయినా తీసుకెళ్లి దాన్ని మొదటికి కలిపి ఇది నేను చేసింది అని చెప్పుకునే ప్రయత్నంలో ఆయన మేము ఏమంటున్నామంటే డాక్యుమెంట్ ఎవిడెన్స్ లో ఈరోజు ఏ నివేదిక తీసుకున్నా కూడా తెలంగాణ అనేది అభివృద్ధి చెందింది అయిపోయింది. దాన్ని కొనసాగింపుగా ఇంకా అభివృద్ధి చేయమని మా రిక్వెస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి. చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా హైదరాబాద్ వచ్చిన సందర్భంలో హైదరాబాద్ని మళ్ళీ ఒకసారి పసుపు రంగు మయం చేసిన మాట వాస్తవం. అదే శిష్యుడు రేవంత్ రెడ్డి గారు మొత్తం జిహెచ్ఎంసీ అధికారులకు చెప్పి మా గురువు గారు వస్తున్నారు చూడుండ్రు నాయన అని చెప్పి ఆయన వేయించుకున్నాడు. అంతే, ఆయన చెప్పిందే కదా. లేకపోతే మేము మొన్నటికి మొన్న మా నాయకుడు కేటీఆర్ గారు బర్త్డే చేస్తే ఒక్క పూట కూడా ఉంచలేదని అన్ని చింపి పడేసి జిహెచ్ఎంసీ వాళ్ళు. కానీ వాళ్ళ గురువు గారి వారం రోజులు ఉన్నాయండి. లేదులేండి, ఆ తర్వాత వారం రోజులు అండి. మేము చూసినాము, మా దగ్గర వీడియోలు తీసి పెట్టినాం మేము. రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో సార్ వారం రోజులు ఉన్నాయండి. అంటే ఒక ముఖ్యమంత్రి చెప్పండి వారం రోజులు గురువు గారి ఫోటో ఉంటుందా? సరే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వచ్చి పెట్టిన సమావేశంలో, టీడీపీ భవన్లో జరిగిన సమావేశంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ యాక్టివ్ కావాలి, మళ్ళీ యాక్టివ్ చేద్దాము, పునరుజ్జీవనం చెందాలి అనే ఒక సమావేశం జరిగింది. అందులో వాళ్ళందరూ ఎట్లాగో అక్కడ రాజ్యం ఉంది కాబట్టి యాక్టివ్ అవ్వడానికి ఇప్పుడు కొద్దిగా హైదరాబాద్లో కూడా కొద్దిగా వాళ్ళ సామాజిక వర్గం యాక్టివ్గా ఉంది కాబట్టి ఇక్కడ డెవలప్ అయ్యే అవకాశం ఉందా? అయితే సార్, ఆ కోణంలో, రాజకీయ కోణంలో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళా పంచాయతీకి తెరలేపితే పుట్టగతులు ఉండకుండా అవుతుంది. పుట్టగతులు ఉండే, ఎందుకంటే మొత్తం ఆయన ఆస్తికి బినామే రేవంత్ రెడ్డి అండ్ టీం. ఇది క్లారిటీ. తర్వాత కమ్మ సామాజిక వర్గానికి కేసీఆర్ గారు దూరం కాదు, శత్రువు కాదు. ఆయన పంచాయతీ రాష్ట్రం వచ్చే వరకే, కానీ ఆయన దాని తర్వాత ఏ కమ్మ సోదరుని అడిగినా కూడా
కేసీఆర్ గారు దేవుడే అంటారు కానీ ఎవ్వరు కూడా ఆయన టచ్ చేయలేదు, చిల్లర చేష్ట చేయలే ఆయన. కానీ ఇదే చంద్రబాబు నాయుడును పోయి ఓట్లేసి వచ్చిర్రు, శబాష్ వద్దంటలే భయ్, ఆ రాష్ట్రంలో వేయండి వద్దనలే మేము. కానీ ఆ ఏదైతే యూనిటీ ఒకవేళ హైదరాబాద్లో గిట్ట మీరు మళ్ళీ కులం పంచాయతీ తెచ్చి వర్గం పంచాయతీ తెచ్చి మేము ఏదో చేస్తాము అని అంటే ఇక మీ వ్యాపారాలకు పుట్టగతులు ఉండయి, మీకు కూడా పుట్టగతి ఎందుకు ఉండయి అని అంటున్నాం మీ మాట. అప్పుడు అనలేదు ఇప్పుడు అంటాం, అప్పుడు అనలేదు ఇప్పుడు అంటాం. ఎందుకు? మేము ప్రశాంతంగా మిమ్మల్ని మేము జీవిస్తున్నాం, మీరు ప్రశాంతంగా జీవిస్తున్నారు, అవునా? కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పెట్టే ఏదైతే సిచ్చు ఉంది చూడండి, మీకు భయం ఉందా? 100% అండి. చంద్రబాబు నాయుడు అంటేనే సిచ్చు పెట్టడం అండి. మీకు బీఆర్ఎస్ కి చంద్రబాబు వస్తే భయపడుతుందా బీఆర్ఎస్? ఏది భయపడు? ఇక్కడ భయపడు కాదు, మేము ఏం చేస్తున్నాము ముందే హెచ్చరిస్తున్నాం. ఆయన వల్ల ఇక్కడున్న ఆంధ్ర జనాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి కమ్మ జనాలు కానీ వాళ్ళు బాధపడాల్సి వస్తుందని చెప్తా ఉన్నాం. మొన్న రేవంత్ రెడ్డి గారు పోయి నేనే కమ్మ నేనే రెడ్డి అన్నట్టు మీటింగ్లలో మన ఖమ్మం పోయి మీటింగ్లలో మాట్లాడిన మీరు వీడియోలు విన్నారు. మా పార్టీ మా నాయకుడు ఏ కమ్యూనిటీకి వ్యతిరేకం కాదు. ఈజ్ ఎ వెరీ పొలైట్ పర్సనాలిటీ, ఈజ్ ఎ వెరీ యూనిక్ పర్సనాలిటీ. కేసీఆర్ పార్టీ కూడా యూనికే ఉంది, ఎక్కడ కూడా లేదు. కొట్లాట రాష్ట్రం వచ్చే వరకే. కానీ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏం సిచ్చి పెడుతుండంటే మొత్తం కమ్మలందరం మనం ఏకం కావాలి, హైదరాబాద్ను మనం కబ్జా చేయాలి, హైదరాబాద్లో మనం ఏమంటే గదే నడవాలి, అందుకోసమే నేను రేవంత్ రెడ్డి గారిని తయారు చేసిన, అందుకోసమే నేను కాంగ్రెస్ను కొన్నా, అందుకోసమే రేవంత్ రెడ్డి గారి త్రూ ఒక్కొక్కరికి 10 కోట్ల నుండి 15 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను గెలిపించిన. రేపు పొద్దుగాల తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది, దానికి ముఖ్యమంత్రి మళ్ళీ రేవంత్ రెడ్డి గారే ఉంటారు. ఇది ఆయన సినిమా, ఇదే ఆయన సినిమా. కాబట్టి గా సినిమా మాకు తెలియదా? మేము గన్ను ఎదుర్కొన్నోళ్ళము, ఇది ఎదుర్కోమా? నిజాంలే గోరిగడతం కొడుకు అనేది పాట ఉంది. ఒకవేళ అది ఆ సందర్భం వస్తే మళ్ళీ అదే పంచాయతీ అవుతుంది, ఎక్కడ వెనుక తగ్గేది లేదు. ఎందుకనంటే ఎవరి జాగాలల్లా నీ ఊరికి నీవు సర్పంచ్గా ఎవరు వద్దంటలే, కానీ నా ఊరికి నువ్వు ఎట్లా సర్పంచ్ అవుతావు? ఇది కదా పంచాయతీ, రాజకీయ పంచాయతీ. ఇంకోటి నీకు వ్యాపారాల విషయంలో కూడా ఈరోజు తెలంగాణ ప్రజలతోటి మేధావులతోటి కేసీఆర్ గారు తిట్లు పడ్డారు. ఏమని చెప్పండి చూసాం? ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాంట్రాక్టులు మళ్ళీ అదే ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారు అనే పాయింట్లో ఆయన మాటలు పడ్డాడు. ఎందుకు పడ్డాడు అంటే వాళ్ళని డిస్టర్బ్ చేయలే ఆయన. చలో భయ్, వాళ్ళు అప్పటి నుంచి ఉన్నారు, ఇప్పటి నుంచి ఉన్నారు, చేసుకొని ఈ ప్రభుత్వం అయితే ఎట్లయినా నాకు ట్యాక్సే వస్తుంది కదా మళ్ళీ, అంటే మళ్ళీ ట్యాక్స్ తెలంగాణ ప్రభుత్వానికే వస్తుంది కాబట్టి ఏమన్నా చేసుకొని అవకాశం ఇద్దామని చెప్పి అన్నదమ్మునిగా ఆయన ప్రేమపూర్వకంగా ఉన్నాడు. ఈరోజు మళ్ళీ ఆయనకు మళ్ళీ ఏలు పెడతాం, తెలంగాణ వాదానికి ఏలు పెడతాం, రాష్ట్రాన్ని మళ్ళీ ఇబ్బంది పాలు చేస్తాం, మళ్ళీ హైదరాబాద్ కబ్జా చేస్తాం, మేము మొత్తం కార్పొరేటర్లు మేమవుతాం, ఎమ్మెల్యేలు మేమవుతాం, ఎంపీలు మేమవుతాం, ఇక్కడ మొత్తం పచ్చదనం చేస్తాము అంటే దాని మీద మళ్ళీ నీళ్లు చల్లాల్సి వస్తుంది, వేరే ఉద్యమం మళ్ళీ మరో తెలంగాణ ఉద్యమం వస్తుంది. మీరు అంటున్నట్లు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ యాక్టివ్ అయితే తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ని ఒకవేళ మళ్ళీ తమ చేతుల్లోకి తీసుకోవాలని, కొన్ని నియోజకవర్గాలు గెలవాలని, కార్పొరేటర్లు గెలవాలని చూసి మళ్ళీ పొలిటికల్గా యాక్టివ్ అయితే ఒక మరో తెలంగాణ ఉద్యమం వచ్చే అవకాశం 100% ఉంటుంది. నేను ఎందుకంటున్నామంటే సార్, ఆయన చేతిలో 2000 సంవత్సరంలో గచ్చిబౌలి ఏరియాలో తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఆయన ఓఆర్ఆర్ ఇవన్నీ చాలా ప్లాన్డ్గా ఆయన చేసి అక్కడ విలువైన భూములను ఆయన కబ్జాలో ఉన్నాయి. అవన్నీ మాకు తెలుసు, చిట్టా అంతా మా దగ్గర ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేయబోతుండు అని అంటే జిహెచ్ఎంసీ ఏరియా ఎంతైతే ఉందో అది నాకు కబ్జాలో పెట్టుకోవాలి, బట్ ఇన్నర్ ఫేస్ లో అంటే ఎవడో నావోడు ఉండాలి, బినామీ ఉండాలి. ఓకే సార్ అన్నప్పుడు మేమేమంటున్నాం, ఈ ఆస్తులు కాపాడుకోవడానికి నీవు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళను బలి చెయ్యకు కేసీఆర్. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే నీ జాగాలో నువ్వు ముఖ్యమంత్రిగా నీవేమన్నా చేసుకో, తెలంగాణలో వచ్చి చెయ్యకు, మళ్ళీ సిచ్చు పెట్టకు అనేది మా రిక్వెస్ట్ అండి. రేవంత్ రెడ్డి గారికి కూడా అదే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. నీవు తెలంగాణ బిడ్డగా నీవు చంద్రబాబు గారికి ఒకవేళ నీవు సపోర్ట్ చేస్తే నీకు రాజకీయంగా పుట్టగతులు ఉండవు. అది రేవంత్ రెడ్డి గారికి కూడా తెలిసి ఉండే అవకాశం ఉంటుంది. అంటే మనం ఇంటర్నల్గా మాట్లాడుకుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఎకనామికల్గా కేసీఆర్ బాటలోనే వెళ్తాడు అనేది సుస్పష్టం.
ఒకవేళ రాజకీయంగా ఏమన్నా వాళ్ళకి ఎసులుబాటు కల్పించాడంటే ఆయన గొయ్యి ఆయన దూకున్నట్లు అవుతుంది. మేము కూడా మాకు అక్కడనే అనుమానం ఉంది కదా. అదే అదే మా వైరం కూడా అదే. మా అదే, వైరం ఏంది? definitely. చంద్రబాబుకు సపోర్ట్ చేయకు, చంద్రబాబుకు సపోర్ట్ చేయకు, చంద్రబాబు ఒకవేళ సపోర్ట్ చేయకు. కొట్లాడితే మనం కొట్లాడుకుందాం అదే, ఇంటోళ్ళం అనే దాంట్లోనే ఉంది పంచాయతీ. అదే అంతటితో వదిలేదు. అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ ఒక తెలంగాణ ఉద్యమం Yes. వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఎస్. అయితే ఇక్కడ నాకున్న అనుమానాలు లేకపోతే నాకున్న అభిప్రాయాలు నాకు వ్యక్తిగతంగా ఉన్నాయి. అంటే గత 10 సంవత్సరాలుగా మీరు ఎవరి కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే తీశారో వాళ్ళని మీరు ఆ, ఆ, ఇప్పుడు కర్ణాటకలో జరుగుతున్న విధంగా ఇక్కడ మీరు వ్యాపారాలు చేసుకోండి కానీ ఆ వ్యాపారాల్లో ఉద్యోగాలు మాకు వాటా కావాలని అనే ప్రశ్న ఎందుకు లేవనెత్తలేదనే క్వశ్చన్ నాకు ఉన్నప్పటికీ సరే దాన్ని పక్కన పెట్టి ఇక బీజేపీ పాయింట్కి వద్దాం. బీజేపీ కవిత గారిని అరెస్ట్ చేసిందా లేకపోతే కవిత గారు ఒక పర్టిక్యులర్ కేసులో అరెస్ట్ అయ్యారా? లేదండి. అయితే ఇక్కడ మీరు చూడండి, 5గురు ముఖ్యమంత్రులను Hmm. అరెస్ట్ చేసి Hmm. భారతీయ జనతా పార్టీ. ఇది రాజకీయ కోణంలో చేసిన అరెస్ట్లే కానీ Hmm. అవి సాక్ష్యాలకు నిలబడేది లేదు, పోయేది లేదు. అంటే ఒకరిని ప్రజల ముందు పెట్టి భ్రమపరచడం మాత్రమే. ఆ స్కాములు ఈ రోజు వరకు ఏ స్కామ్ కూడా ఈ రోజు వరకు బయట పడలేదండి. లేదు లేదు, ఇది సాక్ష్యాలు. నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే క్వశ్చన్ అడిగారు మీరు. రీసెంట్గా కేటీఆర్ గారు హరీష్ రావు గారు దగ్గర చాలా రోజులు ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక రూమర్ బయట స్ప్రెడ్ అయింది. ఏమని వీళ్ళు బీజేపీతో మంతనాలు చేస్తున్నారు అనే ఒక టాక్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళు మేము లాయర్లతో అడ్వకేట్లతో మాట్లాడుతున్నాము చెప్తూ ఒక మాట అన్నారు. బీజేపీతో ఎందుకు కవిత గారు బయటికి రావాలంటే బీజేపీతో ఎందుకు సంప్రదింపులు జరుపుతాము, లీగల్ ప్రాసెస్లో కదా మేము సంప్రదింపులు జరుపుతాము అని. ఆమెను అరెస్ట్ చేసింది బీజేపీ అయితే లీగల్గా బయటికి రాలేదు కదా. అదే ఒక్కటి సార్. అయితే బీజేపీ కుట్రతోటే ఆమెను అరెస్ట్ చేసింది. ఎందుకు చేసింది అని అంటే మనం కలిసి పనిచేద్దామని చెప్పి 2.5 సంవత్సరాల నుండి కేసీఆర్ గారు వెనకాల పడ్డరు. కేసీఆర్ గారు మై ఫూట్ అని లిఫ్ట్ ఇయ్యలే, ఇది వాస్తవం. అయితే ఆయన చేసింది ఏంటంటే నేను అడిగితేనేమో నాతోటి పొత్తు పెట్టుకోలే, బీఎస్పీ అడిగితే ఒప్పుకున్నావు, నువ్వు నా అత్యంత ప్రతిద్వంది, నువ్వు బీఎస్పీ అడిగితే ఒప్పుకున్నావు అనే ఒక కోపంతో అదే రోజు ఏ రోజైతే టైఅప్ అయినామో ఎలాబరేట్ ఏది ప్రెస్ మీట్ అయిపోయి మేము చెప్పేసినామో జనాలకు, అక్కడ కేసీఆర్ గారు ఇక్కడ మాయావతి మేడం మా కోఆర్డినేటరు మా ప్రవీణ్ గారు అదే రోజు విత్ ఇన్ 3 అవర్స్లో అరెస్ట్ చేసిరండి. 3 అవర్స్, అప్పటిదాకా అరెస్ట్ చేయలేదు. కాబట్టి ఇది కుట్రపూరితమైనటువంటి బీజేపీ చేసిన అరెస్టే కానీ ఇక దానికి ఏం లేదు, స్కాములు లేవు, భూములు లేవు, ఉత్తమ ముచ్చటది. కాబట్టి ఇప్పటిదాకా కూడా ఒకవేళ అనుకుందామండి ఇన్ని నెలలు అవుతుంది, మరి మేము పోయి మోదీ గారితో కేసీఆర్ గారు ఎంతసేపు అండి పోయి మాట్లాడడానికి కాంప్రమైజ్ కావడానికి లేదో భయ అట్లా లేదు. ఆయన పొలిటికల్గా ఆయన కరెక్ట్ పర్సనాలిటీ, ఆయన స్టేటస్ ఆయనకుంది, ఆయన లెక్క ఆయనకుంది, వాళ్ళ లెక్క వాళ్ళకుంది. జ్యుడిషియల్గా చూసుకుంటాం, అడ్వకేట్లు ఉన్నారు. ఈరోజు కాకపోతే రేపు వస్తుంది బెయిల్, పోయేదేముంది, దాంట్లో మాకేం తొందరం లేదు. అయితే బీజేపీ వల్ల జరిగే నష్టం ఏంది అని అంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అనబడే వాళ్లకు ఎప్పుడైనా కూడా థ్రెట్టే. జనాలకు అర్థం కాదు భారతీయ జనతా పార్టీ యొక్క మెథడాలజీ, అర్థం కాక ఓటర్లు అటు ఇటు ఓట్లు వేసుకుంటూ చిన్న ఈరోజు ఒకరిద్దరు ఉన్న బీజేపీ ఈరోజు మరి 3వసారి ఈరోజు ప్రభుత్వంలో ఉంది అన్నప్పుడు అవకాశవాద చంద్రబాబు నాయుడు ఎప్పుడు హ్యాండ్ ఇచ్చేది తెలియదు, అవకాశవాద నితీష్ ఎప్పుడు హ్యాండ్ ఇచ్చేది తెలియదు. కాబట్టి ఎప్పుడు కూలుతుందో అది తెలియదు వాళ్ళ ప్రభుత్వం. కాబట్టి దాంట్లో మాకు భారతీయ జనతా పార్టీకి సైద్ధాంతికంగా పడిరాదు, ఏ విధంగా కూడా మేము సరిపోం. ఎందుకు అని అంటే మా ప్రజలు, తెలంగాణ ప్రజలు ఈరోజు మరి ముస్లింలు, క్రిస్టియన్లు, ఇక్కడ బుద్ధిస్టులు ఉన్నారు, జైనులు ఉన్నారు ఇక్కడ. సో ఆల్ కమ్యూనిటీస్, మైనారిటీ కమ్యూనిటీస్ ఉన్నాయి. కాబట్టి అలాగే మాది లౌకిక తత్వంతో కూడుకున్నాయి. ఇక్కడ యాక్చువల్లీ హిందూయిజం అంటేనే సెక్యులరిజం ఒరిజినల్లీ, కానీ భారతీయ జనతా పార్టీ దాని నిర్వచనమే చేంజ్ చేసింది. అంటే హిందూయిజం అంటే మతతత్వం అన్నట్టు వాళ్ళు ప్రొపగండా చేసుకొని వాళ్ళు పీటరేగుతూ ఉన్నారు. కాబట్టి దాన్ని ఖండించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది, తెలంగాణ పౌరుడి మీద, హైదరాబాద్ పౌరుల మీద ఉంది. హైదరాబాద్ పౌరులు ఎక్కడ కూడా డైవర్ట్ కాకుండా ఒకటి పొలిటికల్గా మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్తో ఉండడం వల్ల అన్ని విషయాలలో కేసీఆర్ గారు అందరికీ సమానంగానే ఉంటాడు, కానీ ఎవరికి కూడా హాని చేయని వ్యక్తిత్వము
పార్టీ కూడా అలాంటిదే, Hmm. వెరీ ఫ్రూట్ఫుల్. ఈరోజు మరి ఆంధ్ర ఎమ్మెల్యేలు ఉన్నారు, పోలేదు కదా. ఆంధ్ర ఎమ్మెల్యేలు ఉన్నారు కదండి. ఇప్పుడు మొన్న అన్నారు, మీరే అడిగిరు ప్రశ్న, సార్ ఎల్పీ పోతుందంటే 28 మంది ఎమ్మెల్యేలు పోతున్నారంటే మరి పోలేదుగా. అంటే ఫ్రూట్ఫుల్ రిలేషన్ ఉంది. ఎక్కడ కూడా ఆంధ్ర ప్రజలతోటి కేసీఆర్కి ఏం పంచాయతీ లేదు. రాష్ట్రం వరకే కొట్టాడండి, కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరిని కూడా ఒక్క కంప్లైంట్ తీసుకురండి మీరు, వాళ్ళని సతాయించండి అని. అది ఇంకొకటి, తెలంగాణ అనేది అప్పటి నుంచి పేదరికంలో ఉన్న ప్రజలండి. ఇక్కడ ఇప్పుడు ఎదుగుతుంది. కాంట్రాక్టర్ల విషయంలో కూడా అంత డబ్బు, A1 కాంట్రాక్ట్ కుండా డబ్బు తెలంగాణలో ఎవరి దగ్గర ఉందండి? లేదు. కాబట్టి మజ్బూరీలో సరే మరి తమ్మునికో అన్న ఒక పక్కోనికి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాం? బయటోనికి ఢిల్లీకి ఇస్తామా? కాదు కదా. అది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తక్కిన వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కలిసిమెలిసి ఉండడంలో ఉన్నంత మేలు వేరే దాంట్లో రాదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కొద్దిగా మెచ్యూరిటీ తెచ్చుకొని, కొద్దిగా ఆయన కోపాన్ని పగను తగ్గించుకొని పాలనని పేరు పెట్టుకోండి మంచిగా. కాబట్టి అది ప్రతీకార పాలన కాకుండా ప్రజాపాలన చేస్తే బాగుంటుంది. మావి ఏవైతే ఉన్నాయో, ఏదైతే ప్రణాళికబద్ధంగా మేము బంగారు తెలంగాణ కాన్సెప్ట్లో డెవలప్ చేసినామో ఆ డెవలప్మెంట్ను కొనసాగించమంటున్నాం. దట్ ఈస్ అవర్ రిక్వెస్ట్. ప్రజల తరఫున, పార్టీ తరఫున చేస్తే ప్రజలు బాగుపడతారు. మీరు చేయలేరనుకో, ఉన్నది సుప్తసాబ్ చేద్దామంటే కాళేశ్వరం గులగొడతా, పాలమూరు గులగొడతా, సీతారామ గులగొడతా అంటే కూలగొట్టుకు ఎవరుద్దరు? కేసీఆర్ గారి ఇంటి డబ్బులు కావు కదా, నీ ఇంటి డబ్బులు కావు, ప్రజాధనం అది. దాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత మీకుంది, మాకుంది. కాబట్టి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్రహ్మాండంగా తెలంగాణలో జరిగింది. ఒక్క కృష్ణా జిల్లాల పంచాయతీ మరి ఈసారి బీఆర్ఎస్ పార్టీ వచ్చినట్టే కృష్ణా జిల్లాల పంచాయతీ కూడా మేమే టేకప్ చేసే వాళ్ళమే. బట్ మాకు అవకాశం రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది కాబట్టి కృష్ణా జిల్లాల పంచాయతీను, అలాగే పునర్విభజనలో ఉన్నటువంటి పంచాయతీను ఆయన తెంపగలిగితే ఆయన కూడా రాష్ట్రానికి ఎంతో కొంత చేసినాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఏం చేయలే, ఆయన కంట్రిబ్యూషన్ ఏం లేదు, అంతా చంద్రబాబు వెనకాలనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అదృష్టవశాత్తు కష్టపడ్డాడు. ఏది, నేను సీఎంను కావాలనుకున్నా ఆయన, అది గ్రేట్, దాంట్లో మేము కూడా ఒప్పుకుంటాం. కానీ మీరు నిజమైన తెలంగాణగా మారాలి అని అంటే ఆ కృష్ణా జిల్లాలో ఒకటి పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి మొత్తం హామీలు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం నుండి అది తీసుకురండి, కృష్ణా జిల్లాల పంచాయతీ తొడగొట్టండి. మూడవది చంద్రబాబు నాయుడు గారిని రానియకండి. ఈ మూడు చేస్తే మేము కూడా నీకు నమస్కారం పెడతాం. లేదు అని అంటే యుద్ధం ఉండనే ఉండే, చూసుకుందాం క్షేత్రంలో. థ్యాంక్ యూ విజయార్య క్షత్రియ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.